బ్రూస్లీది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద పవర్ దట్ ఐ లీవ్ ఫర్ ఎ పంచ్, ఇట్స్ అబౌట్ ద పవర్ ఐ అక్యూములేట్ ఫర్ ఎ పంచ్. టో దగ్గర నుంచి హెడ్ వరకు ఉన్న పవర్ మొత్తం ఆ ఫిస్ట్ లోకి జాయిన్ చేసి. ఫిలాసఫీ అనేది హౌ డి ఇట్ ఇంపాక్ట్ ద సొసైటీ? కోర్ ఫిలాసఫీ ఒకటే ఉంటుంది, రైట్ లివింగ్ విల్ ఎలిమినేట్ మెజారిటీ ఆఫ్ యువర్ సఫరింగ్స్. రైట్ లివింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? రైట్ వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్. అసలు చూడాలి కదా. ట్రూత్ గురించి ఎగ్జైటింగ్ అనిపించిన ఒక స్టోరీ కానీ ఎనీ ఫిలాసఫర్స్? జిడ్డు కృష్ణమూర్తి, ట్రూత్ ఈజ్ అ పాత్లెస్ ల్యాండ్ అంటే అసలు గురువు అనేవాడే అవసరం లేదు. యు ఆర్ ద లైట్ ఆఫ్ యువర్ ఓన్ సోర్స్. ఐఎమ్ నో గురు అని డిక్లేర్ చేసిన మొట్టమొదటి గురువు యాక్చువల్లీ. వీటన్నిటి నుంచి ఒక హాంకాంగ్ లెజెండ్ వచ్చింది, బ్రూస్లీ. ఐకానిక్ కొటేషన్ ఉంటుంది కదా, అది అక్కడి నుంచే వచ్చింది. చాలా మంది సఫరింగ్ గురించి మాట్లాడారు ఫిలాసఫీలో. డయోజీనిస్ ఆల్మోస్ట్ లైక్ బెగ్గర్లా ఉండేవాడు అలెగ్జాండర్ టైంలో అనమాట. ఎ బ్యూటిఫుల్ ప్రాస్టిట్యూట్ ఈజ్ జస్ట్ లైక్ ఎ పాయిజన్ హనీ అని గట్టిగా అరిచేవాడు. ఎల్లి వాళ్ళు విట్టులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి చిరాకు దబ్బు అరిసి దొబ్బుతున్నాడు అని అడిగి కాయిన్ పడేసేవాడు. అలాగే వచ్చిన కాయిల్తో ఏం చేసేవాడు కన్నా, ఈడ ఆ ప్రాతల హౌస్కి వెళ్ళేవాడు. అల్టిమేట్ రెస్పెక్ట్. మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ చాలా సార్లు మనం చెప్పడం అంటాం, ఐ నెవర్ టేక్ మై సెల్ఫ్ సీరియస్లీ. ఆల్ దీస్ పీపుల్ ఆర్ డెల్యూషన్. ఇట్స్ అ లవ్లీ ఫీలింగ్. సో వాళ్ళు ఒక భ్రమలో ఉంటారు, నేను నమ్ముతున్నా, నేను కొడతా, నేను చేస్తా. ఇట్స్ అ లవ్లీ ఫీలింగ్. డూ యూ రియలీ థింక్ నాన్ వైలెన్స్ అనే ఫిలాసఫీ వైలెన్స్ యాక్చువల్గా తగ్గించగలరు? మనిషి లోపల ఒక యానిమల్ ఉంటాడు, ఆ ఎన్వైరన్మెంట్ ఇచ్చి వాడికి ఒక అథారిటీ ఇస్తే వాడు బయటకు వస్తాడు. ఈ స్టోరీ రియల్ వర్షన్ చెప్పనా మీకు? అజయ్ అన్న, సో వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏంటి? న్యూ ఇయర్ ఏం లేవు. ఓకే, సో బేసిక్లీ నాకు ఫిలాసఫీ అంటే చాలా ఇష్టం అన్న. వెన్ యూ సెడ్ విల్ టాక్ అబౌట్ ఇట్, ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్. సో బిఫోర్ వి స్టార్ట్ ఎనీథింగ్, ఇప్పుడు రీసెంట్గా ఉన్న సినిమాల్లో మీకు గుర్తున్నట్లో మేబీ 1 year ఎట్లయినా మీకు బాగా ఎచ్చింగ్ అనిపించిన ఒక ఫిలాసాఫికల్ పాయింట్ కానీ డైలాగ్ కానీ ఏంటి ఏదైనా సినిమా నుంచి? కెన్ బి ఎనీథింగ్. రీసెంట్ కాదు కానీ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే ఫిలాసాఫికల్ అనేది మటుకి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఇటాలియన్ మూవీ ఉంది కదా, దాని ఫిలాసఫీ చాలా ఇష్టం నాకు. సో ఫాదర్ ఈజ్ ట్రాప్డ్ ఇన్ నాజీ క్యాంప్ అలాంటి దాంట్లో కొడుకుని, అంటే డెత్ అనేది ఎదురుకుండా ఉంది, కానీ అందులోంచి కొడుక్కి డెత్ అని తెలియకూడదు, వాడిని ఒక హ్యాపీ మూమెంట్లో ఉంచాలి అని, ఇదంతా గేమ్ రా అని ఆడితో ఒక నాటకం చేయిస్తాడు. బ్యూటిఫుల్, అంటే ఆ టైటిల్లోనే ఉంది, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది. లా విటా ఏ బెల్లా ఇటాలియన్ మూవీ. ఆ ఫిలాసఫీ నాకు ఇష్టం. 2 మ్యాట్రిక్స్ హైలీ ఫిలాసాఫికల్. రెడ్ పిల్, బ్లూ పిల్ అండ్ హౌ టు ఎస్కేప్, ఎవరు మ్యాట్రిక్స్ నుంచి ఎస్కేప్ అవుతారు అనేది వెరీ, అంటే మెటఫారికల్గా లైఫ్కి చాలా దగ్గర ఉండే. ఈ 2 నాకు చాలా ఇష్టమైన ఫిలాసాఫికల్. ఇంకా చాలా ఉంటాయి, ఫైట్ క్లబ్ ఇవన్నీ. ఫిలాసఫీని చాలా అందంగా చెప్పిన కథలు, సినిమాలు. రాము గారు చాలా సార్లు అంటారు ఫిలాసఫీని మనం చెప్పలేము సినిమా కింద అంటే, కానీ అది రాంగ్. చాలా మంది ప్రూవ్ చేశారు అలాగే. అలా అన్నారు. ఆ ఫిలాసఫీని మనం చెప్పలేము అంటారు. యాక్చువల్లీ ఆయనాటిలోనే చాలా ఫిలాసఫీ ఉంటుంది. సర్కార్లో ఆయన చెప్పి అంత డైలాగ్ అన్ని యాక్చువల్ ఫిలాసాఫికల్ ఇదే. ఇన్ఫాక్ట్ పూరి గారు ఇదంతా ఓషో ఫిలాసఫీయే. సో దాన్ని ఓషో నీషే మిక్స్. కరెక్ట్. సో ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఉంటే ఐన్ ర్యాండ్ కోర్ తత్వాన్ని ఒక సినిమాగా చూపించినట్టు ఉంటుంది. యాక్చువల్గా ఒక మనిషి ఎదగటం, హీ క్రియేట్స్ హిస్ ఓన్ వాల్యూస్ అండ్ సెల్ఫిష్నెస్, అది బిజినెస్ మ్యాన్ అదే కదా. సో ఆయన ఫిలాసఫీ, నాకు తెలిసి ఫిలాసఫీ ఉంటే ఒక రైటర్లో అది కొంచెం లాంజివిటీ ఉంటుంది, అలాంటి డెప్త్ ఉంటుంది, చూసి కొద్ది లేయర్స్ బయటపడుతుంటాయి. రాదర్ దెన్ పూరి గారు నా ఆల్ టైమ్ ఫేవరెట్. జీవితం ఎవరిని వదిలిపెట్టదు ఆ టెంపర్. అవును, అంటే సరదా తీర్చేస్తా అలా తీరితే గానీ లైఫ్ అంటే ఏంటో మనకు అర్థం కాదు. కరెక్టే. యాక్చువల్లీ ఇప్పుడు ద సీడ్స్ ఆఫ్ చేంజ్ బిగిన్ విత్ ద సఫరింగ్. సఫరింగ్ అనే కోర్లోంచి చాలామంది వాళ్ళ లైఫ్స్ మారిపోయాయి. నేను స్ట్రాంగ్గా నమ్మేది, మనకే లైఫ్ రకరకాల విధానాల్లో లెసన్ నేర్పుతుంది.
అవును. ఫస్ట్ చాలా మినిమల్ కాస్ట్‌తో నేర్పుతుంది. కానీ మనం వినం. స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అంటారు గదా! కరెక్ట్‌గా అది లేట్ అయ్యే కొద్దీ దాని కాస్ట్ కూడా పెరిగిపోతుంది. పెరిగిపోతుంటది. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఫిలాసఫీకొస్తే యాహ్! 'జిడ్డు కృష్ణమూర్తి.' హ్మ్. ఆయన కోర్ ఫిలాసఫీ అసల మామూలుగా ఆయన స్టోరీ చాలా మందికి తెలియకపోవచ్చు. యాహ్! అసల చిన్న బ్రీఫ్‌గా యెస్. చెప్తాను. యెస్. ఆ! వాళ్ళకి ఒక సొసైటీ ఉంది. హ్మ్. థియోసాఫికల్ సొసైటీ అని. బ్రిటిష్ ఇక్కడ అనీబ్ సెంటు వీళ్ళందరూ అప్పుడు ఒక పెద్ద సంస్థ అది. యాహ్! అది ఎంత పెద్ద సంస్థ అంటే, ఇప్పుడు మనకి సద్గురు లాంటోళ్ళకి ఇంటర్నేషనల్‌గా ఎంతో హ్మ్. ఇదుంది కదా! హ్మ్. దానికి 10 టైమ్స్ ఉంది యాహ్! అప్పట్లో. సో, ఆ థియోసాఫికల్ సొసైటీ ప్రతి కంట్రీలో వాళ్ళకో బ్రాంచి, హ్మ్. ప్రతి కంట్రీలో వాళ్ళకున్న ఏరియాలో ఒక 500 ఎకరాలు, 1000 ఏకర్స్ ఆఫ్ ఆశ్రమం ఆ టైపు హ్మ్. అన్ని చోట్ల ఉన్న అలాంటి దానికి హ్మ్. దే అనీబ్ సెంట్ షీ ఈజ్ సర్చింగ్ ఫర్ ఎ వరల్డ్ టీచర్, హ్మ్. వరల్డ్ గురు. ఎవరు దొరుకుతారు, ఎవరు దొరుకుతారని వాళ్ళ పీపుల్ దే ఆర్ సర్చింగ్ త్రూఅవుట్. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, ఒక అబ్బాయిని ఎవరైనా చాలా చిన్న ఏజ్‌లోనే పట్టుకొని, అతన్ని హ్మ్. గుర్తించి, అతన్ని కరెక్ట్‌గా ట్రైన్ అప్ చేసి, లెట్స్ మేక్ హిమ్ ఎ వరల్డ్ గురు హ్మ్. అనేది యాక్చువల్. సో, అలా నెతుకుతుంటే వరల్డ్ అంతా ఇక్కడ మన ఆంధ్రాలోనే మదనపల్లి. సో, సమ్‌వేర్ ఎక్కడో ఆయన ఒక బీచో సంథింగ్ మెడ్రాస్ బీచో అది పర్టిక్యులర్స్ నాకు గుర్తులేదు. ఒక కుర్రోడు ఆడుకుంటున్నాడు హ్మ్. బీచ్ దగ్గర సంథింగ్. ఆడుకుంటుంటే ఆహ్, అప్పుడు వాళ్ళ అనిబిసెంట్ వాళ్ళ వ్యక్తి ఐ థింక్ ఈజ్ లీడ్ బెటర్ అనుకుంటా. నాకు గుర్తులేదు పేరు. ఓకే. ఆయన చూసాడు. చూసి సమ్‌వేర్ ఈ అబ్బాయి ఆడుకునే విధానమో లేదా హౌ హి ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ చిల్డ్రన్ సంథింగ్ అతనికి ఏదో అనిపించింది. హ్మ్. అనిపించి అతనితో కొంచెంసేపు మాట్లాడాక కొంచెం తెలుస్తుంది కదా! యాహ్! యాహ్! అతను హార్డ్‌లీ అప్పుడు 8 ఇయర్స్, 10 ఇయర్స్ ఉంటాడేమో హ్మ్. ఆ అబ్బాయి. జిడ్డు కృష్ణమూర్తి. సో, ఎళ్తే ఇది అతనేమన్నాడంటే, ఇలాగా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికెళ్ళి, హ్మ్. మీ అబ్బాయిని ఇలాగా చదివిస్తాం. లండన్ తీసుకెళ్తాం. మొత్తం అన్ని విద్యా బుద్ధులన్నీ నేర్పుతాం అన్నీ చెప్తే, వాళ్ళు ఒక పూర్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ. వాళ్ళకి నిజంగా గడిస్తేనే చాలు అన్న పరిస్థితిలో వాళ్ళకి ఓకే అనిపించింది. హ్మ్. సరే తీసుకెళ్ళు. అయితే జిడ్డు కృష్ణమూర్తిని అడిగితే "ఎళ్ళు." నేను ఎళ్ళనన్నాడు. హ్మ్. ఎందుకెళ్ళను అంటే, లేదు నేను నిశ్చయ లేకుండా ఎక్కడికి ఎళ్ళను. నిశ్చయ అంటే హిస్ బ్రదర్ అనమాట. హ్మ్. అయితే అప్పుడు ఆడినడిగారు. హ్మ్. మరిలా అంటే, "అన్నయ్య ఎక్కడ ఉంటా, నేను అక్కడ ఉంటా" అన్నాడు. హ్మ్. సో, ఆళ్ళిద్దరూ ఒప్పుకొని ఆళ్ళు దే ఆర్ టేకెన్ బై థియోసాఫికల్ సొసైటీ. హ్మ్. మొత్తం ఇంకా ప్రపంచ జ్ఞానం అంతా. మొత్తం అన్ని హ్మ్. దేశాలు తిరిగేవాడు. అన్ని జ్ఞానం ఇంకా ఆడిని ఇంకా హోమ్ స్కూలింగ్ లాగా అన్నీ చదివించారు ఆడికి. హ్మ్. ఒక స్టేజొచ్చింది. ఆహ్, వేర్ హి ఈజ్ ఎన్ అడల్ట్ అండ్ అతన్ని వరల్డ్ గురువు కింద పరిచయం చేయాలి హ్మ్. అని డిసైడ్ అయ్యారు. అప్పుడు థియోసాఫికల్ సొసైటీకి సంబంధించిన అన్ని బ్రాంచెస్ అందరూ లీడర్స్, వరల్డ్ లీడర్స్ వీళ్ళందరూ వచ్చి ఒక పెద్ద సభ అది. అక్కడ అనౌన్స్ చేయబోతున్నారనమాట. హ్మ్. హి ఈజ్ ద వరల్డ్ లీడర్ అనేది. అప్పుడు లీడర్ కాదు గురువు. గురువు. అప్పుడు వెన్ హి ఈజ్ అబౌట్ అనౌన్స్ అని చేయబోతున్నప్పుడు జిడ్డు కృష్ణమూర్తి ఎక్కి పైన స్టేజ్ మీద ఏమన్నాడంటే, ఐయామ్ డినౌన్సింగ్ ఆల్ దిస్ అన్నాడు. అంటే నేను నాకు ఏం వద్దు ఇది కరెక్ట్ కాదు. యాహ్! నేను దీని నుంచి విరమించుకుంటున్నా యాహ్! అన్నాడు. అది బిగ్గెస్ట్ షాకర్. అసలు అన్నేళ్ళు అలా చేసి తర్వాత ఇది. సో, దాని నుంచి విడిపోయారు చాలామంది. అంటే ఆబ్వియస్‌గా థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు చాలామంది వ్యతిరేకించారు. ఇంత చేశాక నువ్వు ఇలా అంటావు అది అంటావు. సో, జిడ్డు కృష్ణమూర్తికి కొంతమంది ఫాలోవర్స్ మేబీ చాలామంది కాదు. ఒక 5% ఫాలోవర్స్ జిడ్డు కృష్ణమూర్తిని కూడా ఫాలో అయ్యి ఎళ్లారు. సో, అయితే అతను చెప్పిన రీజన్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఏం చేసేవారంటే, వీళ్ళ దగ్గరికి ఎవరో ఒకళ్ళు వచ్చేవారు. సంథింగ్ ఒక డిసీజ్‌తో ఎవరో ఒకళ్ళు వచ్చారు. యాహ్! ఇంకొకళ్ళు ఏదో వచ్చారు. నువ్వు బ్లెస్సింగ్ ఇవ్వి వాళ్ళకి తగ్గుతుంది యాహ్! అని చెప్పేవారనమాట. సో, కొంతమంది తగ్గేది ఏదో కొంతమంది తగ్గేది తెలీదు కదా అతనికి. తెలీదు. అయితే నిత్య ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళ బ్రదర్ బ్రదర్. క్లోజెస్ట్. అప్పుడు నిత్యాకి ఒకసారి హెల్త్ బాలేదు. హ్మ్. హెల్త్ బాగోనప్పుడు
మరి నిత్యాకి నా బ్లెస్సింగ్స్ పనిచేస్తాయా అంటే, పనిచేస్తాయి అన్నారు. కానీ వర్క్ అవ్వలేదు. నిత్య చనిపోయాడు. ఓహ్! నిత్య చనిపోవటం వల్ల అతను ఎంత డిప్రెషన్‌కి లోనయ్యాడంటే జిడ్డు కృష్ణమూర్తి, హిస్ ఎంటైర్ లైఫ్ అంటే ద ఆర్కిటెక్చర్ ఆఫ్ హిస్ ఎంటైర్ సైకాలజీ చేంజ్డ్ అనమాట. ఓహో! ఇన్నేళ్ళు ఇదంతా అబద్ధం అనమాట. ఈ బ్లెస్సింగ్ వల్ల ఈట్లి వల్ల ఎవరు ఇదవ్వరు. ఇది కరెక్ట్ కాదు. అలా అయితే నా నిత్య బతకాలి గదా! అనేది ఆ పెయిన్‌లోంచి, ఆ సఫరింగ్‌లోంచి క్వెషన్ వచ్చింది. ఒక కొత్త మనిషి పుట్టాడు. అతనే జిడ్డు కృష్ణమూర్తి. యాహ్! అక్కడి నుంచి అయన్నీ వదిలేసాడు. నేను ట్రూత్‌ని నమ్ముతా. సో, ట్రూత్ ఈజ్ ఎ పాత్‌లెస్ ల్యాండ్. సో, దానికి అవసరం లేదు ఒక బుక్స్ గాని, ఇది గాని, ఇది గాని కాదు. మన నుంచి అలా అని అసలు గురువు అనేవాడే అవసరం లేదు. యు ఆర్ ద లైట్ ఆఫ్ యువర్ ఓన్ సోర్స్. గురువు అనేవాడు ఎక్కడో ఎక్స్టర్న్‌గా ఉండడు. నీ లోపలికి నువ్వెళ్తే నువ్వు గురువు, నీకు నువ్వే గురువు అవుతావు. నేనెందుకున్నానంటే అది నువ్వు తెలుసుకో అని చెప్పడానికి గాని, నువ్వొచ్చి నా మీద వ్యక్తి ఆరాధన గాని, యాహ్! వ్యక్తి పూజ గాని నన్నసల ఐ యామ్ నో గురువు అని డిక్లేర్ చేసిన మొట్టమొదటి గురువు యాక్చువల్లీ. సో, కోర్ సఫరింగే ఉంది హ్మ్. జిడ్డు కృష్ణమూర్తి. అలా సఫరింగ్ చేంజ్డ్ సో మెనీ పీపుల్ యాక్చువల్లీ. ఆ సఫరింగ్‌లోంచి పుట్టిన అంటే 'జిడ్డు కృష్ణమూర్తి' సఫరింగ్, దాని తర్వాత ఆయన రాసిన బుక్స్, వీటన్నిట్లి నుంచి ఇంకొక బాగా సఫర్ అయిన ఒక హాంకాంగ్ లెజెండ్ వచ్చాడు. అవునా? బ్రూస్ లీ. ఆ! ఆ! జిడ్డు కృష్ణమూర్తి యాహ్! కరెక్ట్. హి ఈస్ ఎ అవును. అవిడ్ హి యూజ్డ్ ఫాలోవర్ టు ఆఫ్ ఫాలో యాహ్! జిడ్డు కృష్ణమూర్తి. కరెక్ట్. ఆయన బుక్స్ అన్ని చదివిన తర్వాతే ఆయన ఆయన ఐకానిక్ అవును. కొటేషన్ ఉంటది గదా! 'బీ లైక్ వాటర్ మై ఫ్రెండ్' యాహ్! అది అక్కడి నుంచే వచ్చింది. అతను ట్రూ. హాస్పిటల్ బెడ్ రెస్ట్‌లో ఉన్నప్పుడు హి యూజ్డ్ టు స్టడీ ఎ లాట్ ఆఫ్ జిడ్డు కృష్ణమూర్తి, నీషే వీళ్ళందరిని బాగా చెప్పాడు. చదివేవాడంట ఆయన. చాలా సార్లు మెన్షన్ అవును. చేసాడాయన. అవును. మేబీ ఇప్పుడు నేననుకుంటాను, అతను ఫిలాసఫీ చెప్పడం కోసం ఫైటింగ్ చూజ్ చేసుకున్నాడేమో అనిపిస్తుంది. చాలా రకాలుగా. యాహ్! చాలా రకాలుగా. అంటే సర్వైవల్ నుంచి వచ్చిందది హ్మ్. ఫస్ట్‌ది. హ్మ్. కాకపోతే అది వెళ్తూ ఏమైందంటే ఆయన లైఫ్ స్టోరీ, హ్మ్. ఆయన జర్నీ అంతా ఏమైపోయిందంటే యాహ్! కంటిన్యూయస్ సఫరింగ్ అయిపోయింది. యాహ్! అంటే హిస్ బ్రోక్ ఆల్‌మోస్ట్ 70+ బోన్స్ బాడీలో. అబ్బా! మొత్తం పోయినియి. సో, హ్మ్. ఆ సఫరింగ్‌లోంచి ఆయన చాలా ఫ్లూయిడిటీ నేర్చుకున్నాడనమాట. యాహ్! ఆయన ఎప్పుడైతే ఫ్లూయిడిటీ నేర్చుకున్నాడో తర్వాత హి బికేమ్ వాటర్. యాహ్! హి హి బికేమ్ హి వాటర్. టోల్డ్ వాట్ అవును. హి చెప్పింది. బీ లైక్ వాటర్ మై ఫ్రెండ్ అని. సూపర్ కోట్ అది. అవును. చాలా బావుంటది. ఎంత పవర్‌ఫుల్ ఉంటుంది. అవును. సో, ఈవెన్ ఆర్‌జీవి కూడా చాలా సార్లు బ్రూస్ లీ గురించి చెప్పినప్పుడు, మెన్షన్ చేస్తున్నాం. ద వే హి స్పీకింగ్ హిస్ డైలాగ్‌లో హ్మ్. ఎంత డెప్త్ ఆఫ్ ఫిలాసఫీ ఉన్న అవును. మూలానే అది మ్యాచ్ అవుతుంది. అవును. తర్వాత వచ్చిన జెట్ లీ అవ్వచ్చు, వేరే వాళ్ళకి ఎవరు? మనం అంత ఎళ్ళలేదంటే బికాస్ ఆఫ్ ద ఫిలాసఫీ ఆ! బిహైండ్. యాహ్! ఆ! ట్రూ. హ్మ్. ఆయన ఈ బుక్ ఒకటుంటదండి 'టావ్ ఆఫ్ బ్రూస్ లీ' అని. ఓకే. అది హార్డ్ కవర్ బుక్. చాలా బావుంటదది. హ్మ్. ఆ రైటరు అంటే ఆయన ఎన్ని రాసాడో తెలీదు గానీ, ఆ 2 బుక్స్ మార్కెట్‌లో దే ఆర్ బ్యాంగర్ ఆన్. ఒకటి 'టావ్ ఆఫ్ బ్రూస్ లీ', ఇంకోటి 'టావ్ ఆఫ్ మొహమ్మద్ అలీ'. ఈ ఈ 2 బుక్స్ రాసాడనమాట ఆయన. సో, ఆ ఫిలాసఫీ గూడా మార్షల్ ఆర్ట్స్, ఫైటింగ్ అంటే ఆ! మీలో కొత్త ఎనర్జీ వస్తుంది. యాహ్! సో, అంటే చాలా ఫైటర్స్ అన్న. అంటే ఈవెన్ ఆహ్, ఇప్పుడు మీకొక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? 'కానర్ మెక్‌గ్రెగర్' అని ఒక ఫైటర్ ఉన్నాడు. హీస్ అన్ ఐరిష్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అథ్లీట్ అనమాట. ఓకే. 19 ఇయర్స్ అప్పుడు వాళ్ళ డ్యాడీకెళ్ళి చెప్పాడు. 19 ఇయర్స్ అప్పుడు హీస్ ఎ ఫెయిల్డ్ స్టూడెంట్. ప్లంబర్ లాగా పనిచేసాడు ఇంగ్లాండ్‌లో. హ్మ్. సో, ఏమైంది? ఎళ్లి ఆళ్ళ డ్యాడీకి చెప్పాడనమాట. ఇలా నాకిదంతా నచ్చట్లేదు. నేను ఇలా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. అందులో చాలా ఫ్యూచర్ ఉంది. ఇవన్నీ చెప్తే ఆళ్ళ నాన్న నేను పిచ్చోనో ఏందో అన్నట్టు నవ్వాడు. అప్పుడు తనకొక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. తన లాంగ్ టర్మ్ గర్ల్ ఫ్రెండ్. సో, అప్పుడేంటంటే ఆమె డబుల్ షిఫ్ట్స్ చేసి, నేను నిన్ను సపోర్ట్ చేస్తాను. నువ్వు నేర్చుకో అని ఫస్ట్ ఫీజ్ కట్టింది మెగ్రెగర్‌కి. 19 ఇయర్స్ అప్పుడు కట్ చేస్తే 24 ఇయర్స్ అప్పుడు హి ఈస్ ఎ మల్టీ మిలియనీర్. 3 టైమ్స్ యూఎఫ్‌సి వరల్డ్ ఛాంపియన్. ల్యాంబోర్గినీ ఉందా? ల్యాంబోర్గినీ కంపెనీ వోడు వాడి కోసం స్పెషల్‌గా ఒక కస్టమైజ్డ్ యాట్ చేసి ఆడికి గిఫ్ట్ ఇచ్చాడు. హి ఈస్ 24 ఇయర్స్ ఓల్డ్ అప్పుడు. అబ్బా! అంటే ఎంత సాలిడ్‌గా నమ్మాడంటే చాలా అన్‌బిలీవబుల్ అథ్లీట్ అన్న. అతనిదొక మ్యాచ్ ఉంటది. చాలా ఫేమస్ మ్యాచ్. హోసే ఆల్డో అని ఒక ఫైటర్ ఉంటాడు. హి ఈస్ అన్‌డిఫీటెడ్. లైక్ 12 ఇయర్స్‌గా అన్‌డిఫీటెడ్ ఫైటర్ అతను.
ఫస్ట్ టైం మెగ్రెగర్ని ఫేస్ చేస్తున్నాడు. అప్పటికి మెగ్రెగర్ వాజ్ 7-0, ఇతను అన్డిఫీటెడ్. చాలా హైప్ ఉంది ఆ మ్యాచ్కి. సో ఈ మ్యాచ్ ముందు ఏం జరిగింది, ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు కదా, గ్రీన్ రూమ్ ఒకటి అరేంజ్ చేశాడు. గ్రీన్ రూమ్ ఒకటి అరేంజ్ చేసి కెమెరా ముందుకు వచ్చి ఒక పంచ్ చేసి చూపించాడు అనమాట. నేను రేపు మ్యాచ్లో ఇది చేయబోతున్నాను అని చేసి చూపించాడు. మ్యాచ్లో ఫస్ట్ 7 సెకండ్స్లో అదే పంచ్ కొట్టి ఆయన నాకౌట్ చేస్తాడు. బా సేమ్ పంచ్. బా అంటే దట్స్ ద ఫాస్టెస్ట్ అనమాట. అంటే 7 సెకండ్స్లో ఒక మనిషిని నాక్. అదే అంటే ఫైటర్స్లో అంటే అది బ్రూస్లీ 1 ఇంచ్ పంచ్ లాంటిదా అది? కాదు, టోటలీ డిఫరెంట్. కాకపోతే అసలు అంటే అతని జర్నీ అంటే ప్లంబర్ నుంచి ప్లంబింగ్ పని చేసుకుంటూ వెళ్ళి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని, అతను పాత వీడియోలు ఉంటాయన్న 19 ఇయర్స్ అప్పుడు మాట్లాడి ఐఎమ్ గోయింగ్ టు బికమ్ యూఎఫ్సీ ఛాంపియన్ సమ్ డే అని చెప్పి ఎంత కాన్ఫిడెంట్గా మనిషిలో తెలిసిపోతూ ఉంటుంది. అంటే అదే సఫరింగ్ అనేది ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ చేంజ్. అవును. అది ఖచ్చితంగా ఇది. ఇప్పుడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎపిక్టేటస్ అని ఒక ఫిలాసఫర్. సో ఎపిక్టేటస్ అతను ఈయన ఏ కంట్రీ నుంచి అన్న? గ్రీక్ ఫిలాసఫర్. మోస్ట్ ఫిలాసఫీ ఎక్కువ from గ్రీకు, Greek. టర్కీ, అదే ఇప్పుడు టర్కీ ఆ సరౌండింగ్స్ లోంచి ఎక్కువ. మీరు అప్పుడు అయోనియన్ ఫిలాసఫర్స్ యా, యా, ఈ వాళ్ళందరూ దగ్గరలోనా? అక్కడే okay. అయోనియన్ ఫిలాసఫీ. సో ఎపిక్టేటస్ అంటే పేరే, దాని అర్థం ఏంటంటే అతనికి పేరు లేదు యాక్చువల్లీ. ఓహో, ఎపిక్టేటస్ అంటేనే ద అక్వైర్డ్ వన్ అని, హీజ్ ఎ స్లేవ్. ఓకే. సో ఈ అతను పుట్టిందే ఒక స్లేవ్ ఉమెన్కి. సో అతను పుట్టికే ఒక స్లేవరీలో అనమాట. సో ఎంత స్లేవరీ అంటే అప్పుడు రోమన్ ఎంపైర్లో ఒక రూల్ ఉంటుందన్నమాట. ఆ రూల్ పేరు ఏదో ఉంటుంది, నాకు గుర్తులేదు. సో దాని అర్థం ఏంటంటే 30 ఇయర్స్ వరకు హీ షుడ్ బి స్లేవ్ అనమాట. సో స్లేవ్ ఉమెన్కి పుట్టితే 30 ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళు స్లేవ్గానే ఉండాలి, తర్వాతే వాళ్ళకి ఫ్రీడమ్ వస్తుంది. ఓకే. సో దానిలో కూడా ఒక మెలిక ఉంది. ఏంటంటే 30 ఇయర్స్ ఎంతలా అని వాడుకుంటారంటే ఇంకా తర్వాత ఆడు నిర్వీర్యం అయిపోతాడు అనమాట. ఫిజికల్లీ ఈజ్ అనేబుల్ టు, ఇది ఇంకా చేయలేడు, మెంటల్లీ ఇది అయిపోతుంది. సో ఆల్మోస్ట్ లైక్ పిప్పి అంత అంటే జ్యూస్ అంతా లాగేసి అలా చేసేస్తారు అనమాట. అంత దారుణం. అలాంటి పుట్టుక ఎపిక్టేటస్. చాలామంది సఫరింగ్ గురించి మాట్లాడారు ఫిలాసఫీలో. మార్కస్ అరీలియస్ కానీ వీళ్ళందరూ కింగ్స్ లేదా కామన్ మ్యాన్ వీళ్ళందరూ ఉన్నారు. కానీ యాక్చువల్ సఫరింగ్ గురించి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఎపిక్టేటస్. బికాజ్ పుట్టుక నుంచి అతను సఫరింగ్ ఒకటే తెలుసు, ఇంకేం తెలియదు. నా ఫేట్ ఏంటి అని ఆలోచించుకునే టైమే లేదు అతనికి. బికాజ్ త్రూ అవుట్ అదే ఉండేది. అంటే ఎంత దారుణం అంటే అతని సఫరింగ్. ఒకసారి వాళ్ళ మాస్టర్ అది అవుట్ ఆఫ్ పనిష్మెంట్ అవ్వచ్చు, అవుట్ ఆఫ్ రకరకాలు అవ్వచ్చు, వాళ్ళ ఇష్టం కదా మాస్టర్ ఎలా అంటే. ఒకసారి ఇతని కాలు ఇలా ఇరుస్తున్నాడు గట్టిగా. ఇరుస్తుంటే ఎక్కువ బెండ్ చేయకు, బెండ్ చేస్తే ఇరిగిపోవచ్చు అని చెప్తున్నాడు ఎపిక్టేటస్. కానీ వింటలేదు. ఆడు బెండ్ చేసాడు, అది ఇరిగిపోయింది కాలు. ఇరిగిపోతే ఎపిక్టేటస్ ఏడవలేదు, ఓకే. అలాగే ఉన్నాడు. అలాగే ఉండి అతను ఏమన్నాడంటే, చెప్పాను కదా ఇరిగిపోతుందని అన్నాడు. అంటే స్టాయిసిజం అనేది వన్ ఆఫ్ ద రూట్స్ తీసుకోవడానికి ఎపిక్టేట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట. స్టాయిసిజం అంటేనే సో ఎలాంటి పరిస్థితుల్లో అయినా అలా స్థితప్రజ్ఞత, సమభావం అంటారు కదా. సో అది స్టాయిసిజం. సో వన్ ఆఫ్ ద కీ కంట్రిబ్యూటర్స్ ఆఫ్ స్టాయిసిజం ఎపిక్టేటస్. సో త్రూ అవుట్ అలాగే ఉన్నాడు. త్రూ అవుట్ అంటే తర్వాత అతను 30 ఇయర్స్ దాటాక అతను ఫ్రీ అయ్యాడు. ఫ్రీ అయ్యాక అతను హీ యూజ్ టు టీచ్ ఫిలాసఫీ. అసలు అతని ఫిలాసఫీకి ఈవెన్ కింగ్స్ వాళ్ళు ఎగబడినివాళ్ళు అనమాట. అంత తర్వాత అంత ఫేమస్ అయ్యాడు ఎపిక్టేటస్. బట్ అంటే దట్ ఈస్ ద సఫరింగ్ నుంచి డైరెక్ట్ అలాగా ఫిలాసఫర్ అయ్యి అది ఆ స్థాయి మటుకు ఎపిక్టేటస్ అన్నమాట. స్టాయిసిజం కోర్. ఓకే. ఆయన కోట్స్ ఏమైనా మెన్షన్ చేయగలుగుతారు? అతని కోర్ వన్ వర్డ్ చెప్పాలంటే కంట్రోల్ ద కంట్రోలబుల్. వావ్. అతను కోర్ అదే. అంటే నువ్వు థింగ్స్ దట్ ఆర్ ఇన్ కంట్రోల్, థింగ్స్ దట్ ఆర్ నాట్ ఇన్ కంట్రోల్ అని రెండు ఉంటాయి. సో యాక్సెప్ట్ వాట్ యు కాంట్ డూ వాట్ యు కెన్ డూ, అదొకటే చెప్తాడు అనమాట. కానీ అమేజింగ్. కంట్రోల్ ద కంట్రోలబుల్ ఇస్ అమేజింగ్.
డయోజీనిస్ అని ఇంకో వ్యక్తి ఉన్నారు, ఫిలాసఫర్, గ్రేట్ ఫిలాసఫర్ అనమాట. అసలు డయోజీనిస్ అంటే యూజువల్గా మనకి ఫిలాసఫీ అంటే ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ టెల్లింగ్, ఇట్స్ అబౌట్ లివింగ్. సాక్రటీస్ వీళ్ళందరూ కూడా దేర్ వే ఆఫ్ లైఫ్ ఇస్ దేర్ ఫిలాసఫీ. ఏదో చెప్పింది ఒకటి చేసిన ఆ టైప్ కాదు. సో డయోజీనిస్ ఆల్మోస్ట్ లైక్ బెగ్గర్లా ఉండేవాడు ఆ గ్రీక్ టైంలో, అలెగ్జాండర్ టైంలో, సంథింగ్ లైక్ 370 BC అరౌండ్ అలా ఆ టైంలో. సో అలెగ్జాండర్కి ఈ డయోజీనిస్ని ఎప్పుడు ఆడు రాజ్యంలో ఆడు చూస్తుంటే ఆడు కుళ్ళిపోయేవాడంట. అసలు ఏమో ఈడు ఎంత హ్యాపీగా ఉంటాడు ఈడు, అలెగ్జాండర్ కుళ్ళుకునేవాడు. ఒకసారి అలా వెళ్తుంటే అలెగ్జాండర్ చాలా జయించాడు కదా, జయించి డయోజీనిస్ తిరిగి నేను మొన్న ఇంకో రాజ్యం గెలిచాను, నీకేమైనా గిఫ్ట్ కావాలా అని రోడ్డు మీద అని అడిగాడు. ఆడు దగ్గరలాగా ఉండేవాడు డయోజీనిస్. గిఫ్ట్ అని అడిగితే ఆడు ఏ గిఫ్ట్ ఏంటి రైడ్ తప్పుకోలే నువ్వు అని, నాకు సన్లైట్ అడ్డు వస్తుంది, నేను ఎండ కోసం బయటకు వచ్చాను, నువ్వేంటి తప్పుకోన్నాడు. ఆడికి అలెగ్జాండర్కి అంటే ఇప్పుడు అలెగ్జాండర్ రాజ్యాలు అంటే హీ మైట్ హ్యావ్ వన్ ద కింగ్డమ్, బట్ డయోజనిస్ వన్ హిమ్సెల్ఫ్. సో నీకు వాంట్స్ ఎంత తక్కువ ఉంటే నువ్వు అంత కింగ్ అవుతావు అనేది డయోజనిస్ ఫిలాసఫీ యాక్చువల్లీ. సో మనకి డిపెండెన్సీ ఎంత నువ్వు పెరిగితే నీ పవర్ అంత తగ్గిపోతుంది. సో వాంట్స్ తగ్గించుకోవటమే యాక్చువల్ థింగ్ అనేది డయోజనిస్ కోర్ అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఈఎంఐస్ అన్న. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే చాలా మంది స్లేవరీలోకి వెళ్ళిపోతున్నారు. కరెక్ట్. మొన్న వీడియో చాలా వైరల్ అయింది చూసారా, ఒకడు పూల్ వైపు చూపించి నేను ఇలా హై రైజెస్ లో ఉంటాను, ఈ పూల్లోకి దిగడానికి నాకు ఒక వారంలో 1 గంట కూడా టైం దొరకట్లేదు అని చెప్పి ఒక వీడియో తీసి పెట్టి చాలా వైరల్ అయింది. కరెక్ట్. యా. సో డయోజనిస్ది అంటే అతను ఫిలాసఫీ, ఇప్పుడు మనం ఏదైతే కోరుకుంటున్నామో మనం అది వస్తువు అవ్వచ్చు లేదా ఒక జాబ్ అవ్వచ్చు, ఎప్పుడైతే కోరిక ఒకవైపు నువ్వు ఒకవైపు ఏళ్ళు చూపిస్తున్నావో పవర్ అంతా అటే వెళ్ళిపోతుంది, నీలో ఉండదు అని చెప్తాడు డయోజనిస్. సో అది ఇంకోటి మెయిన్ అంటే ద వే హీ లివ్డ్. రోజు డయోజనిస్ పట్టపగలే మిట్ట మధ్యాహ్నం ఒక ల్యాంప్ తీసుకుని నెతికేస్తున్నాడు. నెతికేస్తుంటే అందరూ అతని చేష్టలని చాలా వింతగా ఉండేది. ఏంట్రా ఏం నెతుకుతున్నావు అంటే చాలాసేపు నెతికి ఒక హానెస్ట్ మ్యాన్ ఎక్కడన్నా దొరుకుతాడేమో అని చూస్తున్నాడు. అంటే అలెగ్జాండర్ డయోజనిస్ చూసి చాలాసార్లు మురిసిపోతూ ఉంటాడు అనమాట. అసలు నాకు ఇంకో లైఫ్ అంటూ ఉంటే నేను అలెగ్జాండర్లా కాదు డయోజనిస్లా పుడితే బాగుండు అనుకుంటా ఉంటాను అంటాడు డయోజనిస్తో. డయోజనిస్ దానికి ఏమంటాడు తెలుసా, నేను కూడా అదే అనుకుంటా ఉంటాను, నేను డయోజనిస్లా పుట్టకపోతే డయోజనిస్లా పుడదాం అనుకుంటా ఉంటాను. మామూలు రిప్లేస్ ఉండవు. మనోడు అంటే ఈజ్ వెరీ ఎక్సెంట్రిక్ డయోజనిస్. అతను బ్రాతల్ హౌస్ దగ్గరికి వెళ్ళి బెగ్గర్ టైప్ కదా మనోడు, ఆ బ్రాతల్ హౌస్ దగ్గరికి గట్టిగా అరిచివాడంట. ఏమనంటే ఎ బ్యూటిఫుల్ ప్రాస్టిట్యూట్ ఈజ్ జస్ట్ లైక్ ఎ పాయిజన్ హనీ అని గట్టిగా అరిచివాడంట. ఎల్లి వాళ్ళు విట్టులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి చిరాకు దొబ్బి అరిసి దొప్పుకున్నాడని ఆడికి ఒక కాయిన్ పడేసేవారు. అలాగే వచ్చిన కాయిల్తో ఏం చేసాడు అనుకున్నా, ఈడ ఆ బ్రాతల్ హౌస్కి వెళ్ళివాడు. అల్టిమేట్ రెస్పెక్ట్. मैं किसी प्लेट में खाता हूँ उसी प्लेट में तोड़ता. అసలు ఒకసారి మనోడు అది చాలా ఓపెన్ పబ్లిక్ టైప్ అనమాట. పబ్లిక్గా ఒకసారి మాస్టర్బేషన్ చేసుకుంటాడు డయోజనిస్. చేసుకుంటుంటే అని ఆవిడ చూసాడట, ఆడు పట్టించుకోడు. వాడు చూస్తే ఆడు చూసినాడు చెప్పు ఇలా చూసి డయోజనిస్ అని అన్నాడట, ఇప్పుడు మనకి బాడీలో ఒక పార్ట్ని రబ్ చేసుకుంటే ఈ హంగర్ తీరిపోయేలా దేవుడు ఇచ్చాడు కదా మనకి, మనకి ఆకలి వేసినప్పుడు పొట్ట రబ్ చేసుకుంటే ఆకలి ఎందుకు తీరదు. సో హీస్ సచ్ ఎ క్వైట్ ఎక్సెంట్రిక్
అంటే మెయిన్ అతని కోర్ థింగ్ ఏంటంటే సింప్లిసిటీ ఉండాలి. సింప్లిసిటీ ఉన్నోడికి క్లారిటీ ఉంటుంది. అవును. క్లారిటీ ఉన్నోడికి కమాండ్ వస్తుంది అవును. అనేది అతని కోర్ ఫిలాసఫీ అనమాట. అంటే అతను ఎంత సింపుల్ అంటే హ్మ్. ఒక బ్యారెల్ లాంటి ఒక పేపర్ లాంటిది ఏదో ఉంటే అందులోనే ఉండేవాడు హ్మ్. హ్మ్. త్రూ అవుట్. అతనికి ఇల్లు అని లేదు. ఆ! పైరేట్స్ ఇల్లు ఉంటారు కదా! పైరేట్స్. ఒకసారి ఆళ్ళు ఇతన్ని స్లేవరీ ఇలా తీసుకుంటారు కదా! ఆ! అలాగా ఒకసారి ఈయన క్యాప్చర్ చేసుకొని పట్టుకుపోయారు. పట్టుకుపోతే అక్కడ ఈడు ఆల్మోస్ట్ లైక్ 'పూరి' హీరో లాంటి ఎలివేషన్స్ క్యారెక్టర్. ఉంటారు. ఆ! ఆ! ఆడిని పట్టుకెళ్ళి ఆహ్, "ఏంటి నువ్వేం చేస్తావు" అంటే, "నేను ఐ మేనేజ్ పీపుల్" అంటాడు. ఆ! ఈడే స్లేవ్ కదా! అంటే ఏంట్రా వీడు మాట్లాడుతున్నాడంటే, "కాదు నువ్వసలు ఏం చేస్తావు? నువ్వేం చేయగలవు?" అంటే, హ్మ్. "ఐ కెన్ లీడ్ పీపుల్ టు వాటెవర్ వే ఐ వాంట్" అంటాడనమాట. ఓహో! అంటే హ్మ్. అని చెప్పేసి, ఇప్పుడు ఇంతమందున్నారు కదా! నాకు ఆడు నచ్చాడు. నేను ఆడి దగ్గరికెళ్తాను. ఐ వాంట్ హిమ్ టు బి మై మాస్టర్ అంటాడు. ఆ! ఆ! అంత ఇది. యాహ్! అది నిజంగా ఆడికి నచ్చుతుంది అవతల మాస్టర్‌కి. హ్మ్. అరే! ఈడు గొప్పగా ఉన్నాడు డైరెక్టర్ అని ఆడాడిని ఇంటికి తీసుకెళ్తాడు. ఆ! ఇంటికి తీసుకెళ్ళాక స్లోగా ఆడు హౌస్ హోల్డ్‌లో వాడి పిల్లలకి టీచ్ చేస్తా ఉంటాడు. హుహు. టీచ్ చేసి వాడు ఆ మాస్టర్ లివ్ చేసే విధానాన్ని మార్చేస్తాడు. అండ్ వాట్ హి ఈస్ టెల్లింగ్ ఈస్ ట్రూ అనమాట. స్లోగా ఆళ్ళిల్లు కొంచెం బెటర్ అయిపోయి బాగుపడ్డాక ఆ మాస్టరే ఆడిని వదిలేస్తాడింక. హి గాట్ అని. వావ్! అంత ఇదనమాట. కమింగ్ టు అదర్ థింగ్స్ ఇప్పుడు మీరిందాక ఫైటింగ్ గురించి చెప్తున్నారు కదా! అవును. ఫైటింగ్ సంబంధించి మనకి గ్రేటెస్ట్ తెలిసున్నోళ్ళు యాహ్! 'ఆర్ట్ ఆఫ్ వార్' 'సంజు'. 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 సో, 'సంజు'ది ఆహ్, కోర్ స్ట్రాటజీ ఏంటంటే హ్మ్. విన్ వితౌట్ ఫైటింగ్. యాహ్! అతని కోర్ ఫిలాసఫీ. మిలిటరీ ఇంటెలిజెన్స్. యాహ్! సో, అతను ఒకసారి ఒక కింగ్ ఉంటే, హ్మ్. ఆ కింగ్ దగ్గర మనోడు అడ్వైజర్‌గా ఉండి ఇలా చేసేవాడు. సో, అవతల వ్యక్తి అంటే ఈ కింగ్ అవతలోళ్ళు ఇతను చాలా విన్ అయ్యారు. ఇతనికి అసల లేదు పరాజయం. ఇతను చెప్పిన స్ట్రాటజీ ఏంటంటే, నువ్వు ముందు సైలెంట్ అయిపో. సైలెంట్ అయిపోయి టైం తీసుకోవచ్చు కానీ, హ్మ్. అవతలోళ్ళని ఈజీగా నిర్వీర్యం చేయొచ్చు. టైం కన్సిడర్ చేయకు అని చెప్పేసి, స్లోగా ఏం చేసేవాడంటే బ్యూటిఫుల్ వుమెన్‌ని పంపు అవతల కింగ్‌కి. సో, దాని ద్వారా కొంచెం ఆడు అట్రాక్ట్ అయ్యి అలాగా. నెక్స్ట్ కొన్ని మిలిటరీ క్యాంపెయిన్స్ చెయ్యి. అంటే ఆడు మనీ స్పెండ్ చేసి మనీ కాదు. స్పెండ్ చేసి. అవును. అలాగ ట్రెజరీని వీక్ చేసి, ఇచ్చేసి ఓకే. సో, దానికి అతనికి 20 ఇయర్స్ పట్టింది. హ్మ్. కానీ అవతల కింగ్ కంప్లీట్ ఫైనల్‌గా అవును. వీక్ అయినప్పుడు వీక్. ఆ! అటాక్ చేసి అవును. సో, హి బిలీవ్స్ ఇన్ దట్ అనమాట. అంటే అతనేమంటాడంటే 'సంజు' ఇఫ్ యూ నో యువర్ సెల్ఫ్ యాహ్! అండ్ ఇఫ్ యూ నో యువర్ ఎనిమీ, ఎనిమీ. యూ విల్ ఆల్వేస్ విన్. హ్మ్. ఇఫ్ యూ నో యువర్ సెల్ఫ్ బట్ యూ డోంట్ నో యువర్ ఎనిమీ, హ్మ్. దెన్ వన్ బ్యాటిల్ యూ విల్ విన్ అండ్ వన్ బ్యాటిల్ యూ విల్ లూజ్. యాహ్! యుల్ ఫియర్ ఫర్ ద నెక్స్ట్ 100 బాటిల్స్ అంట. యాహ్! సో, ఫైనల్‌ది ఏమంటాడంటే ఇఫ్ యూ డోంట్ నో యువర్ సెల్ఫ్ అండ్ ఇఫ్ యూ డోంట్ నో యువర్ యువర్ ఎనిమీ, ఎనిమీ. ఆ! యూ విల్ లూజ్ ఎవ్రీ బ్యాటిల్. ఎవ్రీ బాటిల్ అంటాడు. సో, డిజైర్స్ అనేవి కంప్లీట్‌గా కట్ ఆఫ్ అయిపోయినప్పుడు అంటే మనకి ఏం కావాలో మనకు తెలిసినప్పుడు క్లారిటీ వస్తది. క్లారిటీ నుంచి పవర్ వస్తది. అవునవును. పవర్ కరెక్ట్. నుంచి మన కమాండ్ ఇంకొక లెవెల్ డీపర్‌గెళ్తే బేసిక్‌లీ మనకి అక్యుములేషన్, హ్మ్. స్ప్రెడ్ హ్మ్. ఈ 2 ఉంటాయి హ్మ్. గదా! హ్మ్. సో, అక్యుములేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రూస్‌లీది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద పవర్ దట్ ఐ లీవ్ ఫర్ ఎ పంచ్. ఇట్స్ అబౌట్ ద పవర్ ఐ అక్యుములేట్ ఫర్ ఎ పంచ్ ఓకే. ఓకే. అంటాడు. సూపర్ గదా! అందుకే ఆ 1 ఇంచ్ పంచ్ అనేది అందుకే. సో, ఆయనేంటంటే ఆయన బుద్ధి, ఏకాగ్రత ఇయన్నీ ఉంటాయి గదా! సో, దే ఆర్ ర్యాక్ ఫోకస్డ్ ఆన్ హిస్ రిస్ట్ అనమాట. ఓకే. ఓకే. సో, టిప్ టో మన కాలు టిప్ టో ఉంటది గదా! ఆ! ఆ టో దగ్గర నుంచి హెడ్ వరకు ఉన్న పవర్ మొత్తం తన ఫిస్ట్‌లో ఉంటది. ఆ ఫిస్ట్‌లోకి జాయిన్ జేసి కొట్టినప్పుడు సో, ఇట్ ఈస్ అబౌట్ ఇట్ ఈస్ కలెక్టింగ్ దట్ అబౌట్ ఎనర్జీ టు దట్ యాహ్! పాయింట్. యాహ్! టు దట్ నాట్ పాయింట్. డిసిపేషన్ ఆఫ్ దట్ ఎనర్జీ. అవును. అబ్బా! బ్యూటిఫుల్. మీరు ఇది 'వర్చ్యూ ఆఫ్ సెల్ఫిష్‌నెస్' అని రాము గారు ఎప్పుడో బుక్ గురించి చెప్తుంటున్నారు. చూసారా? అది అయన్ రాండ్. చదివారా? అన్ రాండ్‌దా అది? ఓకే. ఆ బుక్ ఏంటి కోర్‌లో? ఆ కోరే యాక్చువల్‌గా 'బిజినెస్ మ్యాన్' సినిమా.
ఓహో! ఓకే. సో, అందులో యాక్చువల్‌గా అతను ఏదనుకో నీషే యాక్చువల్ కోర్ తత్వం ఏంటంటే వాల్యూస్ అనేవి ఉండవు. క్రియేట్ యువర్ ఓన్ వాల్యూస్ ఓన్ వాల్యూస్. అనేది. సో, బిజినెస్ మ్యాన్‌లో జరుగుతుంది గదా! యాక్చువల్‌గా నేను హ్మ్. ఎదగాలనుకున్ అని ఆడు అనుకుంటాడు. దానికోసం పోరాడతాడు, ఎళ్తా ఉంటాడు, దూసుకెళ్ళిపోతుంటాడు. సో, సెల్ఫిష్‌నెస్‌లో అన్నీ ఉన్నట్టే. సో, వెన్ యూ ఆర్ లివింగ్ ఓన్లీ ఫర్ యువర్ ఫ్యామిలీ, యూ ఆర్ యాక్చువల్లీ హెల్పింగ్ ద నేషన్స్ జీడీపీ ఆల్సో. సో, వెన్ యూ ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ ఎంటర్‌ప్రైజ్, నేను నా కంపెనీ అభివృద్ధి చెందాలి దాంట్లో అవును. యాక్చువల్ నేషన్స్ ప్రాఫిట్ కూడా ఉంది. చాలా మందికి ఎంప్లాయ్‌మెంట్ వస్తది. యాహ్! అంటే దట్ ఈస్ వై క్యాపిటలిజం వన్ అన్న. దట్ ఈస్ వై కరెక్ట్. క్యాపిటలిజం టుక్ ఓవర్ ద వరల్డ్. కరెక్ట్. అందులో నాకు చాలా వర్చ్యూ కనిపిస్తది. అవును. ఎక్స్‌ప్లాయిటేషన్ అంటారు గానీ, ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు మార్కెట్ 100% ఉందంటే, ఒకడు 95%, 96% మార్కెట్ షేర్ క్యాప్చర్ చేసేసాడంటే, అంటే నీకు అందులో ఒక 10% అన్నా ఉంది. నువ్వేమన్నా చేయగలుగుతానంటే. కరెక్ట్. సో, దట్ ప్లేస్ ఈస్ ఆల్‌వేస్ ఓపెన్. ఇప్పుడు దీన్నే ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హ్మ్. మామూలుగా ఎంటర్‌ప్రెన్యూర్ ఇలా అనుకుంటే. యాహ్! మామూలుగా ఎంప్లాయీకి ఏమనిపిస్తది? నేను రోజు కష్టపడుతున్నాను, ఎళ్తున్నాను. హ్మ్. ఇది ఒక మీనింగ్‌లెస్ లైఫ్ ఇది హ్మ్. అని ఉంటుంది కదా! అవును. దీన్నే ఆహ్, ఏంటంటే ఆల్బర్ట్ క్యాము అని ఆల్బర్ట్ కామస్. యాహ్! సో, అతను హి ఎక్స్‌ప్లోర్డ్ ఇట్ అనమాట. సో, దాన్ని ఒక గ్రీక్ మైథాలజీలో సిసిఫస్ అని ఒక పర్సన్ ఉంటాడు. ఓకే. అతని ద్వారా అతను దాన్ని చెప్పాడు. ద మిత్ ఆఫ్ సిసిఫస్ అంటారనమాట. హ్మ్. ఇప్పుడు ఆ గ్రీక్ మైథాలజీ స్టోరీ ఏంటంటే సింపుల్‌గా యాహ్! సిసిఫస్ అన్నోడు గాడ్స్‌ని గాడ్స్ ఇతన్ని చంపటానికి చేస్తే యాహ్! వాళ్ళనే చీట్ చేసి 2 సార్లు డెత్ నుంచి ఎస్కేప్ అవుతాడు ఓహ్! సిసిఫస్. ఓకే. ఎస్కేప్ అయితే థర్డ్ టైమ్ వీడిని పంపిస్తే సంథింగ్ లైక్ మన యముడు లాగా అలా పంపిస్తే సో, ఆ టైంకి దొరికేస్తాడనమాట. ఓకే. దొరికేస్తే యమ్మ ఏంట్రా ఈడికి ఇలా కాదు డెత్ ఇవ్వకూడదు. యాహ్! డెత్ ఇస్తే ఒక పాయింట్‌లో అయిపోతుంది అని చెప్పి గాడ్స్ ఏం చేస్తారంటే ఈడికి ఒక పెద్ద బౌల్డర్ ఇస్తారు. ఒక పెద్ద రాయి. చాలా పెద్ద రాయి. ఇచ్చి నీ పనేంటంటే నీకు డెత్ లేదు గానీ నువ్వు ఎటర్నల్ సఫరింగ్ అనమాట. అమ్మో! పెద్ద కొండ ఉంటుంది. యాహ్! ఆ కొండ మీదకి ఈ పెద్ద రాయిని ఎక్కించాలి. తోసుకుంటూ ఎళ్ళాలి. అది కొంచెం గుండ్రంగా ఉంటుంది. సో, ఆ గుండ్రంగా ఉన్న ఈ పెద్ద బండరాయిని తోసుకుంటూ ఎళ్ళాలి. ఓకే. ఎళ్ళాలి. పైకెళ్తాడు, తీసుకెళ్తాడా? పైన ఉండదు కదా అది. అవును. మళ్ళీ పడిపోతుంది. పడిపోతుంది. మళ్ళీ కిందకెళ్ళి, మళ్ళీ పైకి ఇదే పనింకా. హ్మ్. సో, దీన్ని ఆల్బర్ట్ క్యాము దాన్ని ఒక అలెగోరీ కింద తీసుకొని చెప్తాడనమాట. మనిషి చాలా మటికి సఫరింగ్ అంతా ఇక్కడే ఉంటుంది. అంటే ఆల్బర్ట్ క్యాము కోర్ ఫిలాసఫీ అబ్సర్డిజం అంటారనమాట. అబ్సర్డిజం. సో, అబ్సర్డిజం అంటే మీనింగ్‌లెస్‌నెస్. హ్మ్. ఓకే. లాజిక్‌లెస్ లైఫ్‌కి మీనింగే ఉండదు. ఉండదు. కానీ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ మీనింగ్. మీనింగ్. అతని కోర్ ఫీలింగ్. సో, ఇప్పుడు ఎళ్తాడు. హ్మ్. అతను చెప్పే లాస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఆల్బర్ట్ క్యామూది, యూ షుడ్ సీ సిసిఫస్ హ్యాపీ. హ్మ్. అంటే ఇప్పుడు రోజు ఆఫీస్‌కెళ్తున్నాం, వస్తున్నాం. ఏదో చేస్తున్నాం, ఏదో ఇది కాదు. ఏదైతే నువ్వు ఒక తప్పని పరిస్థితుల్లో ఇరుక్కున్నావో, దాంట్లో మీనింగ్‌ని ఎతుకు. అన్నప్పుడు ఏంటంటే, ఆడు రోజు అప్పుడు ఆ మూమెంట్ వచ్చాక సిసిఫస్ లైఫ్ మారిపోతుందనమాట. చాలా కాలం చేస్తాడు. ఇలా కాదని చెప్పేసి హి ఫైండ్స్ మీనింగ్ ఇన్ దట్ యాక్ట్. హ్మ్. ఓహో! ఓకే. ఇవాళ కొంచెం ఇలా ఎత్తుదాం. ఓకే. ఇలా ఏద్దామా? ఇలా. ఓహో! రాక్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది. సో, అని స్లోగా హి స్టార్ట్స్ ఫైండింగ్ హిస్ ఓన్ మీనింగ్ ఇన్ ఇట్ అనమాట. దెన్ హిస్ లైఫ్ స్టార్ట్స్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యూ ఆర్ డూయింగ్. యాహ్! వాట్ యూ ఆర్ ఫీలింగ్ అబౌట్ వాట్ యూ ఆర్ డూయింగ్. హ్మ్. దాని మీనింగ్‌ని మార్చుకుంటే నీ లైఫు హ్యాపీగా ఉంటది అనేది లైఫ్ అబ్సర్డే. యాహ్! కానీ ఇఫ్ యూ మీనింగ్ నువ్వు కరెక్ట్‌గా ఇస్తే, హ్మ్. దాని లైఫ్ యొక్క మీనింగే మారిపోతుంది. నీ హ్యాండ్స్‌లో ఉంది యాహ్! అంటాడనమాట. యూ షుడ్ సీ సిసిఫస్ హ్యాపీ ఈవెన్ దో ఈస్ డూయింగ్ దట్ అనేది అతని కోర్ ఫిలాసఫీ అనమాట. మీరు చూడండన్న చాలా మంది మోస్ట్ సక్సెస్‌ఫుల్ పీపుల్, మోస్ట్ రిచ్ పీపుల్ అంటే ఫేము, పవరు, మనీ ఈ మూడిట్లో ఏదున్నా లేదంటే 3 ఉన్న పీపుల్ చాలా సార్లు మనం చెప్పడం అంటాం. ఐ నెవర్ టేక్ మై సెల్ఫ్ సీరియస్‌లీ అని. అవును.
కానీ అది రాంగ్ ఎలా ట్రాన్స్లేట్ అయిద్దంటే చాలా మందికి ఐ డోంట్ టేక్ మై వర్క్ సీరియస్లీ అన్నట్టు ట్రాన్స్లేట్ అవుతా ఉంటది. బట్ దాని ఉద్దేశం అది 2 కాదు. థింగ్స్ ఆర్ వెరీ డిఫరెంట్. యా అప్పుడు ఎలా అంటే ఇప్పుడు మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ని చాలా మంది అనలైజ్ చేశారు. జనరల్గా అసలు ఏముందిరా వీళ్ళకి అనేది వాటిల్లో చూస్తే థర్డ్ ఫ్యాక్టర్ ఏమొచ్చిందంటే థర్డ్ దాంట్లో లక్ అనేది వచ్చింది. దే ఆర్ లక్కీ ఇన్ సో మెనీ థింగ్స్. ఓకే, సెకండ్ దాంట్లో ఏమొచ్చిందంటే స్కిల్, దే హ్యావ్ ది స్కిల్. ఓకే, ఫస్ట్ ప్లేస్లో ఏముంది తెలుసా, అలా యూజువల్గా ఎవరు ఊహించింది, ఆల్ దీస్ పీపుల్ ఆర్ డెల్యూషనల్. డెల్యూషనల్. సో వాళ్ళు ఒక భ్రమలో ఉంటారు. ఒకటి, నేను నమ్ముతున్నా, నేను కొడతా, నేను చేస్తా. సో వాళ్ళు మోస్ట్ సక్సెస్ఫుల్ అనేది ఉంది. ఇట్స్ అ లవ్లీ ఫీలింగ్ అన్న. ఇట్స్ అ లవ్లీ ఫీలింగ్ డెల్యూషనల్. సో ఆ భ్రమలో ఉంటాం. ఇప్పుడు సపోజ్ చూడండి, ఒక ఆయన కొండని డివైడ్ చేసేసి ఒక పెద్ద ఆయన వాళ్ళ ఆవిడ చనిపోయిందని చెప్పేసి అంత పెద్ద కొండ, ఆబ్వియస్గా అందరూ తిట్టారు, పిచ్చేంటి చనిపోయింది. లేదు, అలా ఎవరు చనిపోకూడదు, నేను కొండని డివైడ్ చేసి దారేస్తాను, నువ్వు ఒక్కడే కొండని డివైడ్ చేసి దారేయండి, అంత పెద్ద కొండ నీ లైఫ్ టైంలో అవుతుంటే నేను చేస్తాను, ఆ ప్రయత్నంలో చచ్చిపోయినా పర్లేదు. అది డెల్యూషన్. అతను నమ్మాడు, అలాగా అది చేసాడు. ఇప్పుడు ఇంకొక ఆయన ఒక ఫారెస్ట్ క్రియేట్ చేసాడు. అలా కుదురుతుందా? నువ్వు అడివంటే ఏంటి, నువ్వు అంటే నేను చేస్తాను, నేను అనుకున్నాను, నేను వాళ్ళు నమ్మేసి ఒక భ్రమలో. సో మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ కోర్లో దే ఆర్ బిలీవింగ్ ఇన్ దెమ్సెల్వ్స్ అనేది పీక్స్లో ఉంటుంది అనమాట. అది ఎంత అలా అంటే డెల్యూషన్ లాగా అనేది వన్ ఆఫ్ ద అండ్ సమ్ అదర్ థింగ్స్. ఇప్పుడు జనరల్గా ఫిలాసఫీ కోర్ ఏంటంటే, అసలు సాక్రటీస్ అవ్వచ్చు, మన కృష్ణమూర్తి అవ్వచ్చు, లేదా ఎవరినైనా తీసుకొని ఓషో అవ్వచ్చు. ద కోర్ ఆఫ్ ఎవ్రీ ఫిలాసఫీ ఏంటంటే ది క్వశ్చన్ చేయాలి అనేది. ఆ సాక్రటీస్ చెప్పిందే అది. ద సాక్రటిక్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. త్రూ అవుట్ క్వశ్చన్ చేయి, మళ్ళీ క్వశ్చన్ చేయి, మళ్ళీ క్వశ్చన్ చేయి. అక్కడి నుంచే యాక్చువల్ నాలెడ్జ్కి పునాది ఆ ప్రశ్న. సో ఇట్ కెన్ బి యాజ్ సింపుల్ యాజ్, ఇప్పుడు క్లాక్ ఉంది వాల్ మీద, క్లాక్ ఎందుకు క్లాక్ వైజ్ తిరగాలి? అన్న నుంచి మొదలవచ్చు. సో ఎందుకు అలాగే తిరగాలి, ఎలా ఎందుకు తిరగకూడదు? జనరల్గా మనం వి యాక్సెప్ట్ ద నార్మ్స్ యాజ్ దే ఆర్. కానీ దాని వెనకాల మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా క్లాక్ కనిపెట్టినప్పుడు దానికన్నా ముందు సన్ డయల్స్ ఉండేవి. సన్ డయల్స్లో ఎలా ఉండేదంటే, ఇలా పెడితే సన్ దాన్ని బట్టి టైం వస్తుంది, సన్ ఇలా షాడో ఇలా పడుతుంది. షాడో ఇలాగే ఎందుకు తిరగాలి క్లాక్ వైజ్లో అనేదానికి మీనింగ్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ సన్ డయల్స్ కనిపెట్టారో వాళ్ళు నార్థన్ హెమిస్ఫియర్ వాళ్ళు కనిపెట్టారు. ఓకే, నార్థన్ హెమిస్ఫియర్లో అంటే ఈక్వేటర్ పైన అంతా యాక్చువల్గా సన్ మూమెంట్ది ఇలాగ వస్తుంది. మీరు అదే సదరన్ హెమిస్ఫియర్లో ఉన్నారనుకోండి, ఒకవేళ సన్ డయల్ ఫస్ట్ కనిపెట్టినప్పుడు సదరన్ హెమిస్ఫియర్ ఆస్ట్రేలియా ఎక్కడ అది దానికి రివర్స్లో వస్తుంది అనమాట సన్ డయల్కి. అప్పుడు ప్రపంచం అంతా అలాగే ఉండేది రివర్స్లో, దాన్ని యాక్సెప్ట్ చేసుకోండి. సో అలాగా వెన్ యూ క్వశ్చన్ ఎవ్రీథింగ్, దెన్ ద ట్రూత్, ఓహో ఇదా అనేది. అది డైరెక్ట్గా మీరున్న కెరియర్కో దీనికో ఉపయోగపడుతుందని కాదు. దానివల్ల ఏం జరుగుతుందంటే మీలో లాజికల్ బ్రెయిన్ డెవలప్ అవుతుంది, రేషనల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, ఇవన్నీ డెవలప్ అవుతాయి. ఇప్పుడున్న సమాజానికి బిగ్గెస్ట్ కొరత ఏదన్నా ఉందంటే అసలు వాళ్ళ థింకింగే లేదు. ఫర్గెట్ అబౌట్ క్రిటికల్ ఆర్ రేషనల్ థింకింగ్. ఎందుకంటే వీఆర్ బికమింగ్ లైక్ జాంబీస్. ఇప్పుడు ఎంతసేపు రీల్స్ కంటిన్యూస్గా చూడటం అవ్వచ్చు, ఇలాగ పాసివ్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో అందులో ఉండిపోయి అసలు ఒకళ్ళు పుస్తకం చదవడం అనేది చాలా రేర్ అయిపోతుంది. అలా ఆలోచించడం అనేది రేర్ అయిపోతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉంది, ప్లాటో చెప్తాడు అనమాట. సో దాన్ని ఏమంటాడంటే ప్లాటో యాలిగోరీ ఆఫ్ కేవ్ అంటాడు. ట్రూత్ ఈజ్ ఎటర్నల్ కదా, ఎన్నాలైన ట్రూత్. సో అతను చెప్పేది ఏంటంటే, మామూలుగా యాలిగోరీ అంటే మీనింగ్ ఏంటంటే ఇంకొక దానికి ఎగ్జాంపుల్ అని. అంటే ఇప్పుడు అవతార్ మూవీ,
అవతార్ మూవీలో కథ ఒకటి ఉంది, కానీ హిడెన్ మీనింగ్ ఒకటి ఉంటుంది కదా. అవును. సో అవతార్ ఈజ్ అబౌట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ రిసోర్సెస్. హ్మ్. అవతార్ ఈజ్ అబౌట్ ద గ్రీడ్ ఆఫ్ హ్యూమన్ హ్యూమన్స్. యాక్చువల్ కథ అది. హ్మ్. సో అలా ఇంకో దాన్ని హిడెన్‌గా చెప్పడం కోసం ఒక కథ పైన చెప్పేదాన్ని యాలిగోరీ అంటారు. హ్మ్. సో ఇక్కడ ప్లాటోది యాలిగోరీ ఆఫ్ కేవ్ ఏంటంటే, సపోజ్ ఒక కేవ్ ఉంది. ఆ కేవ్‌లో పుట్టినప్పటి నుంచి వాళ్ళు అలాగే ఉన్నారు కేవ్‌లో. సపోజ్ ఒక 100 మంది ఉన్నారు. యాహ్! వాళ్ళకి బయట ప్రపంచమే తెలీదు. వాళ్ళకి చైన్స్ ఏసి కట్టేశారు. పుట్టినప్పటి నుంచి అలాగే ఉన్నారు. హ్మ్. హ్మ్. వాళ్ళకేదో ఫుడ్ పెడుతున్నారో ఏదో. యాహ్! సో వాళ్ళున్న కేవ్‌కి పక్కన ఒక గోడ ఉంటుంది, పెద్ద వాల్. ఆ వాల్ బయట ఒక ఫైర్ ఉంటుంది. సో వీళ్ళేమంటారంటే ఫైరే లైఫ్ అనుకుంటా ఉంటారనమాట. హ్మ్. ఓహ్! ఫైరే లైఫ్. ఓకే. ఇదే అనుకుంటారు. ఆ ఫైర్‌కి ఇప్పుడు ఇక్కడ ఫైర్ ఉంది. ఇక్కడ నేను సపోజ్ ఏదైనా ఆబ్జెక్ట్ పెట్టా, ఇలా అడ్డం పెట్టాననుకోండి. ఇది అక్కడ కనిపిస్తుంది కదా! హ్మ్. అవును. షాడో. ఆ షాడోయే రియల్ అనుకుంటారు. హ్మ్. సో ఈ కేవ్ దగ్గర ఆళ్ళున్నోళ్ళు ఎవరైతే ఈళ్ళని బంధించారో వాళ్ళు ఏం చేస్తా ఉంటారంటే, అక్కడ ఏదో ఒకటి చూపిస్తారు. గుర్రం చూపించారు అనుకుందాం. హ్మ్. గుర్రం చూపించి దానికి డాగ్ సౌండ్ పెట్టారనుకో. యాహ్! ఓహో! గుర్రం ఇలా సౌండ్ చేస్తుంది సౌండ్ అనుకుంటారు. చేస్తది. సో ఇక్కడ ఏది చూపిస్తే అది రియల్ అనుకుంటారు. యాహ్! సో ఇలాగా దాన్ని అలిగోరీ ఆఫ్ కేవ్ అంటారనమాట. హ్మ్. ఇది యాక్ట్ 1 అనుకుంటే, యాక్ట్ 2లో ఈ కథకి అందులోంచి ఒకడు హ్మ్. తప్పించుకుని బయటపడతాడు హ్మ్. ఆ కేవ్ నుంచి. బయటపడి ఆడు ఫస్ట్ చూడగానే కేవ్ నుంచి బయటగానే సూర్యుడిని చూస్తాడు. హ్మ్. సూర్యుడిని చూసి ఆ వెలుగుకి సడన్‌గా వెలుగు చూస్తే మన కళ్ళు ఇదవుతుంది. యాహ్! దాని తర్వాత తేరుకుంటాడు. తర్వాత చూస్తే బయట జింకలున్నాయి, పులులున్నాయి, హ్మ్. ఇయున్నాయి, ఇదున్నాయి. ఓహో! ఈ ఓహో! లైఫ్ ఇలా ఉంటుందా? వాటర్ ఉంటుంది, ఇదుంటుంది. హ్మ్. ఆడు ఫస్ట్ టైమ్ రియలైజ్ అవుతాడాడు. రియలైజ్ అయ్యి, అరే! లైఫ్ నేను అనుకుంటుంది ఇది కాదా? హ్మ్. ఇలా ఉందా? ఫైరే ఎవ్రీథింగ్ అనుకున్నాను. సన్ అనేవాడు ఉంటాడా? వెలుగు ఉంటుందా? లైఫ్ ఉంటుందా? ఇన్ని జీవులుంటాయా? నేను హార్స్ అంటే ఎలా ఉంటుందనుకోను, కానీ ఇదా? ఇంకోటి ఇలాగా అని అన్నీ ఆడు షాక్ అయిపోతాడనమాట. ఆ ఫ్రీ అయినోడు. యాహ్! అప్పుడు యాక్ట్ 3లో హ్మ్. అప్పుడు వెంటనే వస్తాడు కిందకి. ఈళ్ళ దగ్గర కేవ్ హ్మ్. దగ్గరికొచ్చి, "రేయ్! మనం ఇన్నాళ్ళు అనుకుంది తప్పురా. హ్మ్. అసలు బయట ప్రపంచం వేరే ఉంది. మనం కేవ్‌లో ఇరుక్కుపోయాం. ఈ షాడోస్ రియల్ అనుకుంటున్నారు మీరు. ఈ షాడోస్ రియల్ కాదు. బయట వేరే లైఫ్ ఉంది. సన్ ఉన్నాడు. ఫైర్ ఈజ్ ఎవ్రీథింగ్ కాదు. ఫైర్ ఈజ్ జస్ట్ పిగ్మెంట్ ఆఫ్ ఇది. మీరు సూర్యుడు అనేవాడు ఇంకా పవర్‌ఫుల్. సన్‌లైట్ ఉంది. ఇది ఉంది. రివర్స్ ఉన్నాయి. ఇయి ఉన్నాయి" అని చెప్తాడు. ఆళ్ళు ఆడిని చూసి నవ్వుతారు. "ఏ పిచ్చోడా! నీకేం తెలీదు. ఇదే లైఫ్. ఏమనుకుంటున్నావు? హ్మ్. ఎంత కంఫర్ట్ ఉంది ఇక్కడ." మనకి ఆ టైప్‌లో ఉంటారనమాట. సో ఇంక ఈళ్ళు ఎంత చెప్పినా ఈళ్ళు ఇనరని చెప్పేసి ఆడెళ్ళిపోతాడు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ప్లాటో ఎప్పుడో చెప్పాడు. ఇప్పటికి అలాగే ఉంది. ఇప్పుడు, ఇప్పుడు ఈ కేవ్‌లో మనందరం ఉన్నాం అనుకుంటే ఒక ఇల్యూజన్‌లో, ఇప్పుడు ఆ కనిపించే ఏదైతే అది నిజం అనుకుంటున్నాం కదా! ఇప్పుడు ఆ ఫైర్‌లో ఏది చూపిస్తే అది నిజం అనుకుంటున్నాం కదా! దట్ ఈస్ నథింగ్ బట్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఏదన్నా రచ్చ జరిగితే, యాహ్! మనం దానికి రియాక్ట్ అయిపోయి, ఓహో! ఇలాగా ఓకే. ఇదా? హ్మ్. ఇదే లైఫు. మన టైం అనవసరంగా ఈ అన్నెసెసరీ థింగ్స్ ఇదే కంఫర్టు, ఇదే అల్టిమేట్ లివింగు అనుకుంటున్నాం. సో, ప్లాటో చెప్పిన దానికి ఇప్పటికి తేడా ఏం లేదు. హ్మ్. వి ఆర్ లివింగ్ ఇన్ దట్ ఇల్యూషన్ హ్మ్. అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. సో, దాని నుంచి బయటకొచ్చినోళ్ళే ఎన్‌లైటన్‌మెంట్ వచ్చినోళ్ళు, యాహ్! ఫిలాసఫర్స్, థింకర్స్. యాహ్! ఈ స్టోరీ రియల్ వెర్షన్ చెప్పనా మీకు? హ్మ్. అంటే ఈ స్టోరీది గాదు. అంటే మనుషుల్లో ఇప్పటికి జరుగుతుందది. యాహ్! కశ్మీర్‌లోన కశ్మీర్ పీపుల్ ఉంటారు గదా! హ్మ్. కశ్మీర్ బార్డర్స్‌లో మిలిటరీ ఉంటది గదా! హ్మ్. ఆపరేషన్ సద్భావన అని ఒకటి చేస్తారంట. ఓకే. ఆప్ సద్భావన అంటారు ఓకే. దాన్ని. సో, వాళ్ళేం జేస్తారంటే కశ్మీర్‌లో ఉన్న కోర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరిని తీసుకొని మిగతా స్టేట్స్‌కి తీసుకొనొస్తారు. హ్మ్. ఢిల్లీ, ముంబై, నోయిడా, గుర్గావ్. సో, వాళ్ళని తీసుకొనొచ్చి ఫస్ట్ టైమ్ అంటే 25, 26 ఇయర్స్ ఓల్డ్ హ్మ్. యంగ్‌స్టర్స్ నుంచి 45, 50 ఇయర్ ఓల్డ్ వరకు. అంటే ఇమాజిన్ 45 ఇయర్స్ నువ్వు బతికిన తర్వాత నీ సొంత కంట్రీలో మాల్స్ ఉన్నాయి అని నీకు తెలిసింది. అబ్బా! వాళ్ళకి తెలీదు. ఒక సిటీలో మాల్ ఉంటదనే సంగతి ఆళ్ళకి తెలీదు. ఎస్కలేటర్ ఉంటదనే సంగతి ఆళ్ళకి తెలీదు. ఎస్కలేటర్ మీద ఎక్కుతున్నప్పుడు దే ఫెల్ట్ లైక్ సైన్స్ ఫిక్షన్ మూవీలాగా ఫీల్ అవుతారంట. అబ్బా! నాకొక మిలిటరీ మేజర్ చెప్పారు. అంటే ఇండియా ఎంత బ్యూటిఫుల్ అనేది తెలీదు. అంటే సేమ్ మీరు చెప్పిన యాహ్! స్టోరీయే. యాహ్!
రివర్స్ ఉంటాయని తెలియదు, బయట బీచ్లు ఉంటాయని తెలియదు, టూరిజం డెవలప్ అయింది ఏం తెలియదు. దే జస్ట్ థింకింగ్ ఏంటంటే ఇండియా మొత్తం కూడా ఇదివరకుట్లానే ఉంది, మా పర్టికులర్ కమ్యూనిటీ మీద ఇంకా హేట్రెడ్ అలానే ఉంది, మమ్మల్ని నమాజ్ చేయించుకోనివ్వట్లేదు బయట, మాకు అసలు మసీదులు లేవు, మసీదులు కడుతున్నారని చెప్తే కొంతమంది ముస్లింలు చంపేస్తున్నారు. దీస్ ఆర్ బీన్ ఫెడ్ టు దెమ్ ఓకే. ఇప్పటికి టిల్ టుడే. అందుకని ఇండియన్ మిలిటరీ ఆప్సబ్ భవనాన్ని తీసుకుని వచ్చి దే ఆర్ మేకింగ్ దిస్. నైస్. నాకు ఇందాక మీరు చెప్తుంటే అనిపించినాను, నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే నా ఏజ్ చిన్నదవ్వచ్చు కానీ బట్ నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఫిలాసఫీ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులు, అంటే మనం వచ్చిన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాలు ఈ ప్లేసెస్లో మనకి మెన్ కంటే ఎక్కువ ఉమెన్కి యూజ్ అవుతుంది అన్నది ఫిలాసఫీ. అంటే నా పాయింట్ ఏంటంటే వెన్ యంగ్ గర్ల్స్ ఆర్ గెటింగ్ మ్యారీడ్ ఎట్ 20s, 21, 22 అండ్ 25, 26కి దే ఆర్ మదర్ ఆఫ్ 2, 28 వచ్చే టైంకి ఇది నా లైఫ్ కాదు నేను వేరే చేయాలి అని ఎంతమందికి థాట్ వచ్చి ఉంటుంది. ఆ థాట్ వచ్చినా సరే ఆ చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్ వల్ల ఇరుక్కుపోయి ఇందాక మీరు అన్నట్టే అందులోనే ఏదో చిన్న మీనింగ్ ఎత్తుకేసుకొని అంటే దట్ ఈస్ అంటే డీపర్ లేయర్స్లోకి వెళ్తే మీరు ఇందాక మాట్లాడిన ఆ సోషల్ మీడియా ఎగ్జాంపుల్ కానీ ఈ కోర్లో ఇంకా చాలా దారుణమైనవి ఉన్నాయని. ఇప్పుడు నీ దగ్గర 30,000 to 50,000 సంపాదించే కెపాసిటీ ఉంది, నీ దగ్గర ఆ డిగ్రీ ఉంది, నువ్వు చదువుకున్నావు, కానీ ఎదురు నువ్వు 50 లక్షలు అప్పు చేసి నువ్వు అబ్రాడ్ వెళ్తున్నావు అంటేనే నువ్వు చాలా దారుణంగా మైండ్ వాష్ అయిపోయిందని అర్థం. అంటే థింకింగ్ కెపాసిటీ అనేది అదే క్వశ్చనింగ్ మీరు అన్నట్టు పూరి జగన్నాథ్ది నా ఫేవరెట్ ఒకటి ఉంటుంది అన్న, ఆయన పాడ్కాస్ట్లో చెప్తాడు. ఐ టెల్ యూ వన్ గ్రేట్ థింగ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. మంగళవారం మంచిది కాదని ఒక కుక్కను కన్విన్స్ చేయలేం అంటాడు ఆయన. ప్రపంచంలో ఉన్న ఏ జీవి ఫిక్షనల్ స్టోరీస్ నమ్మదు, నిజాన్ని నమ్ముతుంది, కానీ మనుషులైన మనం ఇది నీకు మంచి జరుగుతుందంటే రంగురాళ్ళు వేసుకుంటాం. చాలా బాగుంటుంది, ఇట్స్ ఎలాబొరేటెడ్ వన్, అది మీరు చూస్తే దొరుకుతుంది. అవును, కరెక్ట్. ఇప్పుడు I randomly asked a 30-year-old woman, what is the philosophy? ఆవిడ she told, idanతా సోది. Okay. I asked a 10-year-old girl, okay, what is philosophy? And she said, I think it gives a realistic perspective on the. సీరియస్లీ అదేంటి 10-year-oldకి అలా తెలిసిందని నేను షాక్ అయ్యాను. యాక్చువల్గా మీరు ఇందులో 2 పర్స్పెక్టివ్స్ కరెక్టే. మీరు ఫిలాసఫీని సోది అనుకుంటే సోదే, కానీ రియలిస్టిక్ పర్స్పెక్టివ్ ఇస్తుందా అంటే ట్రూ, అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నిజంగా ఫిలాసఫీకి అప్లికేషన్ ఏముంది అంటే, ఇప్పుడు గాంధీ బిలీవ్డ్ ఇన్ నాన్ వైలెన్స్. నాన్ వైలెన్స్ అనేది ఒక ఫిలాసఫీ, ఒక తత్వం. బుద్ధుడు ఎప్పుడో చెప్పిన నాన్ వైలెన్స్ అవ్వచ్చు, హెన్రీ డేవిడ్ థోరియో లాంటి వాళ్ళతో ఇన్స్పైర్ అయ్యొచ్చు అయినాడు గాంధీ. వీటిలోంచి ఒక కోర్ ఫిలాసఫీ వచ్చింది. నేను అంతకుముందు పొలిటికల్గా నాకు ఇది వ్యతిరేకం అంటే ప్రొటెస్ట్ చేయటం అంటే వెళ్ళి అటాక్ చేయటం కాదు, నేను సివిల్ డిజొబీడియన్స్ చాలా నిదానంగా ఉండి శాంతంగా కూడా నేను నా విముఖతని తెలుపుతా అనేది అతను తీసుకొచ్చాడు. అతను దాంతో యాక్చువల్గా ఫ్రీడమే తీసుకొచ్చాడు ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యి మార్టిన్ లూథర్ కింగ్, తర్వాత గాంధీ నుంచి ఇన్స్పైర్ అయ్యి నెల్సన్ మండేలా, వీళ్ళందరూ కూడా వాళ్ళ దాంట్లో సక్సెస్ అయ్యారు. అట్ ద కోర్ ఫిలాసఫీ ఉంది. సో నాన్ వైలెన్స్ యాజ్ అ పాత్ తీసుకొని వెళ్ళారు. కొంచెం డీటెయిల్గా వెళ్దాం. ఇప్పుడు ఫిలాసఫీ అనేది హౌ డిడ్ ఇట్ ఇంపాక్ట్ ఇండివిజువల్స్ అనేది మాట్లాడాం కదా, హౌ డిడ్ ఇట్ ఇంపాక్ట్ ద సొసైటీ? కొన్ని హిస్టరీ నుండి ఏమన్నా ఎగ్జాంపుల్స్ మీరు చెప్పగలితే. సొసైటీ లెవెల్లో కూడా ఎనీథింగ్ పర్స్పెక్టివ్ కదా. అవును. Desire is the root cause of suffering. సో వన్స్ ఆ లెన్స్లో చూస్తే నీ వాంట్స్ తగ్గించుకుంటే అది చాలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది హౌ యు ఆర్ లివింగ్. అట్ ద కోర్ ఆఫ్ సాక్రటీస్ చెప్పిన, వేరే నీషే చెప్పిన, ఇంకా అందరిలోకి ఈవెన్ మన ధర్మ చెప్పిన కోర్ ఫిలాసఫీ ఒకటే ఉంటుంది, రైట్ లివింగ్ will eliminate
మెజారిటీ ఆఫ్ యువర్ సఫరింగ్స్ అనేది కోర్ ఉంటుంది. Hmm. అంటే రైట్ లివింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? రైట్ వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్. Hmm. అసలు చూడాలి కదా కరెక్ట్గా. ఇప్పుడు బుద్ధుడి గురించి వచ్చిన టాపిక్ ఒకటి చెప్తాను. సో బుద్ధుడిది బోధి వృక్షం కింద Yeah, ఇది yeah. జరిగింది అనేది ఉంది కదా, ఎన్లైటన్మెంట్. సో ఒక ఫిక్షనల్ స్టోరీ. ఈ బోధి వృక్షం కింద ఈయన చేస్తున్నారు. Hmm. Hmm. దాని మీద కోతులు ఉంటాయి ఏంటి Hmm. అని ఒక చిన్న ఇది అనమాట. Yeah. అయితే సపోజ్ కోతులు ఉన్నాయి, ఒక మదర్ మంకీ ఉంది, Hmm. దానికి ఒక 10 పిల్లలు ఉన్నాయి. Hmm. సో ఈ 10 పిల్లల్లో ఇప్పుడు బుద్ధుడు లాంటి వాడు ఎలా ఉన్నాడంటే వీటి తాలూకు ఎఫెక్ట్ దానికి కలిగింది అనుకుందాం ఫర్ సపోజ్. ఇవన్నీ అల్లరి చేస్తున్నాయి. ఓకే, ఒకటి మటుకి కొంచెం చిన్నది, 10 పిల్లల్లో ఒకటి చిన్నది. అది కొంచెం ఎక్కువ థాట్ ప్రొవోకింగ్ థింకింగ్లో ఉంటుంది అనమాట. అది ఎక్కువ అల్లరి చేయదు. వాళ్ళ అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా ఈ మిగతా అన్నీ అల్లరి చేస్తూనే ఉంటాయి, ఇల్లు ఇలాగ చేస్తుంటాయి. పక్కన వేరే ఫ్యామిలీ మంకీస్ గుంపు ఉంటే వాటికి వెలుగుతూ ఉంటాయి, Hmm. లేదా వాటికి ఎన్ని చేస్తుంటాయి అనమాట. Hmm. అన్నప్పుడు ఈ మదర్ మంకీ ఏం చేస్తుందంటే ఈ 10 పిల్లల్ని పిలిచి, రేపటి నుంచి మీరు ఒకటి చెయ్యండి అంటుంది. ఏంటి అంటే, నేను అడవిలో చాలామంది మనుషులు చూశాను, వాళ్ళు వేరే వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ వస్తువులు లాగేసుకుని వాళ్ళు వీళ్ళు తినేసి అలా దొంగతనం అవన్నీ చేస్తుంటారు, మనం కూడా అదే చేద్దాం Hmm. అంటే ఇవన్నీ షాక్ అవుతాయి. మదర్ మంకీ ఇప్పుడు అలా చెప్పదు అనమాట. సడన్గా అంటే ఇవన్నీ మిగతా 9 మంకీస్ పిల్లలు దే ఆర్ వెరీ ఎక్సైటెడ్. Yeah. ఓకే, మనం వేరే మంకీస్ కూడా వాటి ఫుడ్ లాగేసుకుని మనం తినేయచ్చు అనమాట అది అని ఎగ్జైటెడ్గా వెళ్ళిపోతుంటే అప్పుడు మదర్ మంకీ వెళ్ళే ముందు ఓ మెలికి పెడుతుంది. Hmm. ఏమంటుందంటే, మీరు వెళ్ళండి చెయ్యండి, వేరే వాళ్ళ ఫ్రూట్స్ అవన్నీ కూడా మీరు లాక్కోండి, కానీ అది జరుగుతున్నప్పుడు ఎవరో చూడకూడదు Hmm. అని చెప్తుంది అనమాట. చూడకూడదంటే సరే అని మిగతా 10 వెళ్తుంటే ఈ చిన్న పిల్ల ఉంది కదా, వన్ ఆఫ్ ద వైజెస్ట్, అది వెనక్కి వచ్చేస్తుంది. ఏ నువ్వెందుకు వెళ్ళలేదమ్మా, నీ బ్రదర్స్ అందరూ వెళ్ళారు కదా Hmm. అంటే, కాదమ్మా ఇప్పుడు నువ్వేమన్నావు, నేను దొంగతనం చేయొచ్చు, Yeah. కానీ దొంగతనం చేసినప్పుడు ఎవరో చూడకూడదు అన్నావు, Hmm. నోబడీ షుడ్ వాచ్ అన్నావు, Hmm. కానీ అది జరుగుతున్నప్పుడు నేను చేస్తున్నప్పుడు నేను చూస్తున్నాను కదా, Hmm. సో నో వన్ ఈజ్ వాచింగ్ అనేది ఉండదు. Yeah. మనం అలా అనుకుంటామంటే ఎవరు, కానీ నేను అది చర్య జరుగుతున్నప్పుడు నేను ఉన్నాను కదా, సో ఇది ఇంపాసిబుల్ అంటే అప్పుడు మదర్ మంకీ అంటుంది, నీకు అర్థమైంది తత్వం, వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు, బహుశా కొన్ని రోజులు పట్టొచ్చు వాటికి అర్థం అవడానికి. సో ద వే యూఆర్ లుకింగ్ ఎట్ థింగ్స్ అనేది సో సొసైటీని మార్చిందంటే ఇప్పుడు బుద్ధుడు వీళ్ళందరూ ఆబ్వియస్గా Yeah. ఇప్పుడు మెడిటేషన్ ఉంది, మెడిటేషన్ బుద్ధుడు అందించిన గొప్ప ఇది. Hmm. అఫ్ కోర్స్ అంతకుముందు ఉంది కానీ బట్ వాట్ హీ టుక్ ఫార్వర్డ్ చాలా తీసుకెళ్ళాడు కదా ఆయన. మెడిటేషన్లో జరిగేది ఇదే, Hmm. ఆ కోర్ ఫిలాసఫీ మెడిటేషన్. Yeah. మెడిటేషన్ ఏమంటారు, అబ్జర్వ్ యువర్ బ్రెత్ అంటారు. Hmm. బ్రెత్ని ఎందుకు అబ్జర్వ్ చేయాలి? That's the root life form కదా మనకి. కాదు, ఎందుకంటే ఇప్పుడు మనం లైఫ్లో చాలా చర్యలు చేస్తాం, అవును. ఫుడ్ తినొచ్చు, నడవచ్చు, ఇంకోటి ఏదో చేయొచ్చు, Hmm. ఇవన్నీ అట్లీస్ట్ విజిబుల్గా జరుగుతున్నాయి, తెలుస్తున్నాయి. ద మోస్ట్ ఇన్విజిబుల్ పార్ట్ ఆఫ్ యువర్ సర్వైవల్ ఈజ్ బ్రెత్. Hmm. Very అది interesting. జరుగుతుంది అనేది మనకు తెలియదు, ఇన్వాలంటరీగా ఉంటుంది. Hmm. ఎప్పుడైతే నీ ఫోకస్ ఒక ఇన్విజిబుల్ థింగ్ మీద వేసావో, Yeah. నీ లైఫ్లో ఉన్న ఇన్విజిబుల్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. Yeah. సో ఒక ఇన్విజిబుల్ థింగ్నే నువ్వు అంత ఫోకస్ చేసి మెడిటేషన్లో చూసినప్పుడు Yeah. నీ పక్కన ఇన్విజిబుల్ థింగ్స్ ఇంకేమున్నాయి? వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ మేకింగ్ యూ సఫర్, Hmm. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ యాక్చువల్లీ మేకింగ్ యూ హ్యాపీ? ఆ విచక్షణ, ఆ డివిజన్ క్లియర్గా తెలుస్తుంది అనమాట మెడిటేషన్. అందుకే ఒక దాని మీద స్థిరంగా మీరు కనుక ఉండగలిగితే Hmm.
ఒక అరగంట మీరు మీతో పాటు ఉండగలిగితే మోస్ట్ ఆఫ్ యువర్ సఫరింగ్స్ విల్ బి గాన్ అనేది మూల సూత్రం ఎనీ ఫిలాసఫీలో. సో అది చేయలేక కదా ఇప్పుడు మన అరగంట మనతో పాటు మనం ఉండలేం ఒక రూమ్లో. ఫోన్తో ఉండటం, బుక్తో ఉండటం కాదు, మీతో పాటు మీరు ఉండటం, మీ బ్రెత్ని మీరు అబ్జర్వ్ చేసుకోవటం లోంచి చాలా మీకు సొల్యూషన్స్ వస్తాయి. అందుకే మీరు ఎవరు ఎక్కడికి వెళ్ళినా స్థిరంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఆ స్వామి దగ్గరికి వెళ్తున్నారంటే, మరి యోగా గురువు ఎవరైనా ఉన్నారనుకుంటే వాళ్ళు కదలకుండా ఒక చోట ఉంటారు కదా. మనం కదిలిపోతూ ఉంటాం కాబట్టి కదలని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఆ సొల్యూషన్ దొరుకుతుంది. ఒక మనిషి జనరల్గా ఏం కోరుకుంటాడు అనేదాన్ని ఒక పిరమిడ్ లాగా మ్యాథ్స్లో చెప్తాడు. అందులో ఫస్ట్ బేస్లో ఏముంటాయి? ఫుడ్, సర్వైవల్. ఓకే, ఇల్లు దొరకాలి, ఫుడ్ దొరకాలి అనేది ఉంటుంది. పిరమిడ్ ఇలా ఉన్నప్పుడు ఈ కింద బేస్ పెద్దది ఉంటుంది కదా, అంటే చాలామంది అక్కడే బతుకుతారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పైకి వెళ్ళి కొద్ది తగ్గిపోతారు జనం. సో ఒకటి సేఫ్టీ అండ్ సర్వైవల్ అయిపోయాక నెక్స్ట్ మనిషి ఏం ఆలోచిస్తాడంటే, నేను ఒక ఎంప్లాయీ ఆఫ్ ద మంత్ అవ్వాలి, అంటే ఒక ఏదో అచీవ్మెంట్ ఏదో కోరుకుంటాడు. అది కోరుకున్నాక ఇంకోటి ఇలా లెవెల్స్ ఉంటాయి కదా. ఒక మనిషి కొంచెం అది అయ్యాక బిలాంగింగ్నెస్ కోరుకుంటాడు, ఒక తోడు కావాలని, ఒక ఫ్యామిలీ బాండ్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అయిపోయాక పైన టిప్లో ఏముంటుందంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్ అని ఉంటుంది. అంటే ఒక మనిషి పూర్తిగా ఏమి అవ్వగలడు, అతని కెపాసిటీలో ఏది ఉందో అది పూర్తిగా అయిపోతే దాన్ని సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు అనమాట. సో దాన్నే విరాట్ రూపం అని కూడా అంటారు అనమాట. ఓహో, అచ్చా. విరాట్ రూపం అంటే ఒక మనిషి ఇప్పుడు బుద్ధుడు ద ట్రూయెస్ట్ ఫామ్. యా, ఒక హైయెస్ట్ అతను ఏమనుకున్నాడో అది అచీవ్ చేసాడు కదా, అది అలాగే. ఆర్ ఎనీ అచీవర్స్ వాళ్ళ దాంట్లో ఆ కెరియర్లో ఇంకా పీక్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ సెల్ఫ్ యాక్చువలైజ్డ్ పీపుల్ అనమాట. బికాస్ దే హ్యావ్ అండర్స్టూడ్ దెమ్సెల్స్, లోపలికి వెళ్ళి వాళ్ళ గిఫ్ట్ ఏంటో వాళ్ళు తెలుసుకున్నారు. సో బిగ్గెస్ట్ మనం చేయాల్సిన యాక్చువల్ పని కూడా మన లోపల ఉన్న అసలు గిఫ్ట్ ఏంటో తెలుసుకుని రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఏం చేయాలంటే ఆ గిఫ్ట్ అందరికీ షేర్ చేసేయటం. దట్ షుడ్ బి అవర్ ఇది. అప్పుడు మీకు సో మీ గిఫ్ట్ ఏంటి అని మీరు తెలుసుకోవాలంటే యూజువల్గా దానికి ఒక ఇది ఉంది, ఒక పారామీటర్. ఏ పని చేస్తే అది మీకు చాలా ఈజీగా ఉందో కానీ ప్రపంచం అంతా అది మిమ్మల్ని చూస్తున్నప్పుడు అరే ఇది ఇంత కష్టపడుతున్నాడు ఏంట్రా అని అనిపిస్తుందో అది మీ పని అనేది ఒక పారామీటర్. సో ఇట్ లుక్స్ ఈజీ ఫర్ యూ బట్ ద వరల్డ్ థింక్స్ దట్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ వర్క్ అనేది ఫీల్ అవుతుంది. అదో కొలమానం, ఇంకా చాలా ఉంటాయి. బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద. అవన్నీ ఎప్పుడు తెలుస్తాయంటే కోర్లో వెన్ యూ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. అంటే అన్న యాక్చువల్గా ఇప్పుడు ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ రెస్పెక్ట్, ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్, ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ జాయ్, ఇవన్నీ మనం అచీవ్ చేసేది ఎప్పుడంటే ట్రూయెస్ట్ ఫామ్లో మనం ఉన్నప్పుడే. అది ఎంత ఉంటే అంత పెరుగుతుంది. ఇప్పుడు లవ్ లైఫ్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ లైక్ అన్ ఓపెన్ బుక్ అండ్ దెర్ ఇస్ అ వెరీ లెస్ మిస్టరీ స్పేస్ విచ్ ఈస్ ఎగ్జైటింగ్ ఇన్ మెనీ ఫ్యాక్టర్స్, అది చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది ఆ రిలేషన్షిప్. కానీ సేమ్ గోస్ విత్ ఎంప్లాయ్ అండ్ బాస్ రిలేషన్షిప్, సేమ్ గోస్ విత్ బ్రదర్ అండ్ సిస్టర్. ట్రూత్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం అన్న. సో ట్రూత్ గురించి మీకు బాగా ఎగ్జైటింగ్ అనిపించిన ఒక స్టోరీ కానీ, లేదంటే ఎనీ ఫిలాసఫర్స్, లేదంటే ఎవరన్నా కావచ్చు. అదే నాకు జిడ్డు కృష్ణమూర్తి గారిదే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏం చెప్తాడంటే ట్రూత్ ఈజ్ అ పాత్లెస్ ల్యాండ్ అండి. దానికి ఒక పాత్ అంటూ ఉండదు. అవును. మనం దీన్ని ఇలా వెళ్తేనే ట్రూత్ దొరుకుతుందని చెప్తే అది ఎవరి ట్రూత్ వాళ్ళకి వేరు. ఎందుకంటే ఎవరి సెల్ఫ్ వాళ్ళు వేరు. సో అది సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్లోనే జరుగుతుంది. అందుకే మీరు సెల్ఫ్ని పట్టుకుంటే విపరీతంగా మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటుంటే ఏం జరుగుతుందంటే సెల్ఫ్ నాలెడ్జ్ పెరుగుతుంది. సెల్ఫ్ నాలెడ్జ్ పెరిగి కొద్దీ మీకు సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది. సెల్ఫ్ అవేర్నెస్ పెరిగే కొద్దీ మీరు సెల్ఫ్ యాక్చువలైజేషన్ యాక్చువల్గా అప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మనల్ని మనం అర్థం చేసుకోవటంలో అంటే టు అండర్స్టాండ్ పర్సన్ కోర్లో ఒకటి ఉంటుందండి. ఏంటంటే వేరే వ్యక్తిని మనం అర్థం చేసుకోవాలనుకో, వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎక్కువ గడపాలి మన టైం కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు, వ్యవహారం ఏంటి, ఇదేంటి అని. ఓకే,
సో, వేరే వ్యక్తిని మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఉండాల్సిన కోర్ స్కిల్ ఎంపతి. హ్మ్. అంటే అవతలోళ్ళు ఏదైతే బాధను ఫీల్ అవుతున్నారో, ఆ బాధను కూడా మనం ఫీల్ అవ్వగలగాలి. హ్మ్. అవతలోళ్ళు ఏదైతే హ్యాపీనెస్ ఫీల్ అవుతారో, ఆ హ్యాపీనెస్ కూడా మనం ఫీల్ అయితే, హ్మ్. అక్కడి నుంచి అవతలోళ్ళని అర్థం చేసుకోవటం అనేది మొదలవుతుంది. యాహ్! సో, దానికి చాలా ఉపయోగపడేది ఒకటి చెప్పనా? హ్మ్. లిటరేచర్. ఆ! లిటరేచర్‌లో మీరు ప్లాట్ డ్రివెన్ థింగ్స్ చదవకూడదు మీరు. హ్మ్. ప్లాట్ డ్రివెన్‌లో ఏముంటాయంటే హ్మ్. ఈవెంట్స్ ఎక్కువుంటాయి. హ్మ్. థ్రిల్లింగ్ థింగ్స్ ఉంటాయి. అది యాహ్! కాకుండా యాహ్! క్యారెక్టర్ డ్రివెన్ లిటరేచర్ ఉంటుంది కదా! హ్మ్. అవును. అది చదివినప్పుడు ఒక మనిషిని అర్థం చేసుకునే తీరు యాహ్! మారుతుంది. హ్మ్. సో, వెన్ యూ ఆర్ రీడింగ్ క్యారెక్టర్ డ్రివెన్ నావెల్స్ ఆర్ క్యారెక్టర్ డ్రివెన్ లిటరేచర్ యాహ్! తెలియకుండా మీలో ఎంపతి పెరుగుతుంది. హ్మ్. సో, అంటే ఒక వ్యక్తిని అర్థం చేసుకోవటం అంటే అవతలోళ్ళని అర్థం చేసుకోవటంలో తెలియకుండా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం కూడా ఉంది. అవును. యూ కెనాట్ సెపరేట్ ది యూనివర్స్ అవునవును. ఫ్రమ్ యువర్ సెల్ఫ్. నాకు ఫస్ట్ టైమ్ సినిమాల గురించి మాట్లాడుతున్నాం గదా! ఫస్ట్ యాహ్! స్టార్టింగ్‌లో అంటే బేసిక్‌గాను మనం చాలా సినిమాలు వెస్టర్న్ సినిమాలు జూస్తే ఇప్పుడు వైబ్రెంట్ సినిమా ఉంటది. అంటే వైబ్రెంట్ క్యారెక్టర్స్ టు షో ది వైబ్రెంట్ సైడ్ ఆఫ్ లైఫ్. అండ్ డార్క్ సైడ్ ఉంటది. మన 'ఫించర్' లాంటి సినిమాలు యాహ్! అనుకుంటే. మీకు 'గ్రే స్పేస్‌లో' చాలా తక్కువ క్యారెక్టరైజేషన్‌లు కనిపిస్తా ఉంటాయి. చూసారా? హ్మ్. దాంట్లో పీక్‌లో ఎక్స్‌ప్లోర్ చేసింది నాకు 'క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్' అనిపిస్తది. వాడు కంప్లీట్ డార్క్ గాదు, కంప్లీట్ వైబ్రెంట్ గాదు. ఒక గ్రే ఏరియాలో హ్మ్. నాకు చాలా ఎక్స్‌ప్లోర్ చేశారనిపిస్తది. వాళ్ళు చెప్పే మాటలు గాని అది. ఫైనల్‌గా ఈ తను జాయిన్ చేసుకుంటారు కదా! ఆ! డిపార్ట్‌మెంట్‌లో. అవును. డిపార్ట్‌మెంట్‌లో జాయిన్ చేసుకుంటారు. యాహ్! యాహ్! యాక్చువల్లీ ట్రూ స్టోరీ కదా! ట్రూ అది. స్టోరీ. యాహ్! యాహ్! అవును. సేమ్ గోస్ విత్ ఇది గూడా 'వుల్ఫ్ ఆఫ్ ది వాల్ స్ట్రీట్' ఓహ్! అది కూడా ట్రూ స్టోరీయే. ఓహ్! అవునా? జార్డన్ బెల్ఫోర్డ్ ఈస్ రియల్. ఓకే. ఓకే. ఆయన, ఆయన యార్డ్‌లు, ఆయన చేసిన హడావిడి, ఆ స్టాక్ మార్కెట్ హిస్ బీన్ టు జైల్, కేమ్ ఔట్ ఆఫ్ జైల్. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ హైర్డ్ హిమ్. గవర్నమెంట్ ఏది అది 'క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్' నేను 'వుల్ఫ్ ఆఫ్ ది వాల్ స్ట్రీట్' చెప్తున్నాను. అదే 'వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్‌లో' కూడా అది జరుగుతుందా? అలా జరగదు. జరుగుతుంది. లాస్ట్‌లో 'సెల్ మీ దిస్ పెన్' అంటాడు గదా! అవునవును. అవును. లియోనార్డో డికాప్రియో అవును. వచ్చి. దట్ ఈస్ ది ఒరిజినల్. ఆయన జైలు నుంచి వచ్చేసిన తర్వాత జార్డన్ బెల్ఫోర్డ్ ఓకే. ఆయన అటెండ్ అయిన వన్ ఆఫ్ ది సేల్స్ మీటింగ్స్ అవి. ఓకే. సేల్స్ పిచ్ గురించి చెప్పడానికి అంటాడు. హ్మ్. హ్మ్. 'సెల్ మీ దిస్ పెన్' కాన్సెప్ట్ గురించి తెలుసా అని. అక్కడ కట్ చేసేసాడు సినిమాని. ఓకే. సో, ఓకే. అది క్రేజీ అనిపించింది. 'గరికపాటి నరసింహారావు' గారున్నారు. సో, ఆయన బేసికల్లీ సహస్రావధానం. అంటే అవును. అవధానంలో ఆయన టాపు. హ్మ్. హి ఫ్రమ్ ద కైండ్ ఆఫ్ కమ్యూనిటీ హి ఈస్ కమింగ్ ఇన్. ఎంత గట్సీగా మాట్లాడతాడంటే ఆయన యాహ్! ట్రూత్‌ని. ఇప్పుడు అలాంటి ఫీల్డ్‌లో ఉండి, అలాంటి ప్రవచనాలు చెప్తా పెళ్లి యూజ్‌లెస్ అన్న మనిషిని నేను చూడలే ఇప్పటిదాకా. హి ఈస్ ద ఓన్లీ మ్యాన్. ఆయనొక్కడికే ఉన్నాయి గట్స్ అలా మాట్లాడడానికి. ఒక ఇంట్రెస్టింగ్ కంపారిజన్ చెప్పనా? అంటే నేను ఎవరిని ఎక్కువ చేయట్లే, ఎవరిని తక్కువ చేయట్లేదు గానీ, నాకు 'ఆర్‌జీవి' గారు చెప్పేది, 'గరికపాటి నరసింహారావు' గారు చెప్పేది కోర్ లెవెల్‌లో సేమ్ ఉంటాయి. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటాయి. అంటే పెళ్లి గురించి గానీ, హ్మ్. రిలేషన్‌షిప్స్ గురించి హ్మ్. గానీ, హ్మ్. అంటే ప్రతిదానికి భయపడకు, దూకేయి అని చెప్తాడు 'ఆర్‌జీవి' ఈయన చెప్పేది గానీ, ఆయన అసలు ఎంత గ్రేట్ అనిపిస్తదంటే అన్న హిందూయిజంలో ఉన్న సూపర్ స్టిషన్స్ అన్నిటిని అంటే కొట్టినట్టు మాట్లాడతారన్నమాట. దేనితోనో కొట్టినట్టు మాట్లాడి అవునవును. చెప్తూ ఉంటారు. దట్ ఈస్ అంటే చాలా డెఫినెట్‌లీ ఇన్‌స్పైరింగ్ ఆయన అనిపిస్తది. ఈస్ అవేకెనింగ్ ఇది. ఆయన్ని చూస్తేనే నాకు చాలా ఇన్‌స్పైరింగ్ వెరీ ఫన్నీ అంటే చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటది ఆయనకి. యాహ్! సో, క్రైమ్ గురించి ఇప్పుడు క్రైమ్, నాన్ వయలెన్స్ వీటి గురించి మాట్లాడదాం. అంటే ఇప్పుడు డూ యూ రియల్లీ థింక్ నాన్ వయలెన్స్ అనే ఫిలాసఫీ వయలెన్స్‌ని యాక్చువల్‌గా తగ్గించగలదా? ఆ! సీ ఇప్పుడు నాన్ వయలెన్స్ గురించి మాట్లాడాలంటే ముందు అసలు వయలెన్స్‌ని కొంచెం అర్థం చేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు జనరల్‌గా వయలెన్స్ అనే దాని మీద చాలా రీసెర్చ్ జరిగింది. అంటే వయలెన్స్ ఎలా మొదలవ్వచ్చు? లేదంటే అసలేంటి? వయలెన్సు వ్యక్తిగతమా? ఈజ్ ఇట్ ఒక పర్సన్ రిలేటెడా? లేదా ప్లేస్ రిలేటెడా? ఒక ప్లేస్ ప్రవోక్ చేస్తుందా వయలెన్స్‌ని? లేదా పర్సన్ విల్ వయలేట్ దాన్ని అనేది ఒక చాలా ఇది జరిగింది. సో, న్యూయార్క్‌లో 1990స్ టైంలో దే హావ్ ఐడెంటిఫైడ్ సర్టెన్ అంటే ఇప్పుడు సపోజ్ న్యూయార్క్ మొత్తం ఒక 1000 మంది పోలీసులు ఉన్నారనుకుందాం సపోజ్. అందరిని ఈక్వల్‌గా పెట్టేవారు. పలానా ఏరియాలో అన్ని ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పోలీస్. కానీ తర్వాత దే హావ్ ఐడెంటిఫైడ్ థట్
అంటే అది మేబీ సైంటిస్ట్స్ ఇచ్చిన ఒక ఇన్సైట్ అవ్వచ్చు. రకరకాల ఆటిల వల్ల. దే ఐడెంటిఫైడ్ సర్టెన్ హాట్ స్పాట్స్ వేర్ అక్కడ క్రైమ్ ఎక్కువ జరుగుతుంది. సో, అప్పుడేం జేశారంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ మొత్తం ఈ 1000 మందిని ఇలా డిస్ట్రిబ్యూట్ చేయటం కన్నా, ఎక్కడ హాట్ స్పాట్ ఉందో క్రైమ్‌ది, అక్కడ ఎక్కువ మందిని డిప్లాయ్ చేస్తే దాన్ని నియంత్రించొచ్చా అనేది ఒక థాట్ అనమాట. సో, అప్పుడు దానివల్ల కొంచెం జరిగింది. బెటర్‌మెంట్ అయ్యింది. సో, అంటే స్టాప్ అండ్ ఫ్రిస్క్ అని కొన్ని పాలిసీలొచ్చినాయి. ఇంక ప్రతి వోళ్ళని ఆపటం, ఆపి చేయటం వల్ల, తనిఖీలు చేయటం వల్ల ఇదయింది. కాపోతే దానివల్ల వచ్చిన ఔట్రేజ్ ఏంటంటే, కామన్ పీపుల్ ఆర్ సఫరింగ్. ఇప్పుడు నిజంగా క్రైమ్ చేయనోడికి ప్రతిసారి అది ఆళ్ళని తనిఖీ చేసి ఇయన్నీ చేస్తుంటే ఇబ్బంది ఫీలవుతున్నారనమాట. కానీ ప్లేస్‌కి, క్రైమ్‌కి సంబంధం ఉంటుందా అన్న దాంట్లో ఆ పర్టిక్యులర్ రీసెర్చ్‌లో వాళ్ళకొక ఇన్సైట్ దొరికింది. ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే దాన్నే బ్రోకెన్ విండో థియరీ అంటారు. బ్రోకెన్ విండో థియరీ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక ప్లేస్‌లో ఉన్నారు మీరు. ప్లేస్‌లో ఉన్నప్పుడు, ఆ ప్లేస్‌లో ఒక బ్రోకెన్ విండో చూసారనుకోండి. చూసినప్పుడు ఏంటి మీకేమనిపిస్తది? ఓహో! అంటే బ్రోకెన్ విండో అంటే ఎవడో దాన్ని రాయొచ్చి కొట్టాడు. అది అలాగే ఉంది. అంటే నేను రూల్స్‌ని వయోలేట్ చేయొచ్చనమాట అని ఒక థాట్ స్ప్రింగ్ అవుతుంది. సో, ఇక్కడ రూల్స్ పెద్దగా స్ట్రాంగ్‌గా లేవనమాట. అయితే నేను కూడా చేయొచ్చు. సో, మైనర్ డిజార్డర్ విల్ లీడ్ టు మేజర్ డిజార్డర్ అనేది థియరీ బ్రోకెన్ విండో థియరీ అనమాట. సో, ఒక బ్రోకెన్ విండో నుంచి యాక్చువల్ ఆ ప్లేస్ మొత్తం వయలెన్స్ కూడా క్రియేట్ అవ్వచ్చు. సో, అందుకని అప్పుడు కొన్ని చర్యలు జరిగినాయి. ఏదంటే ఇలాంటి బ్రోకెన్ విండోస్‌ని క్లియర్ చేయటం, గ్రాఫిటీని క్లీన్ చేయటం. ఇయన్నీ చేయటం వల్ల చాలా మటికి క్రైము రెడ్యూస్ అయింది. సో, ఉన్న ప్లేస్‌ని ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు చూడండి ఒక డాగ్‌ని బయటికి వదిలినా అది యాక్చువల్ చెత్త ఎక్కడుందో అక్కడికెళ్ళి ఇట్ విల్ యూరినేట్. సో, ఒక ప్లేస్ అపియరెన్స్ తెలియకుండా మీలో ఒకటి క్రియేట్ చేస్తది. సేమ్ థింగ్ అది అప్లై అయ్యిందనమాట. సో, బ్రోకెన్ విండో థియరీస్ ఈస్ ప్లేస్‌ని బట్టి వయలెన్స్ కూడా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చిన్న పిల్లోడు చిన్నప్పటి నుంచి అయి చూస్తున్నాడు. వేరే వాళ్ళు క్రైమ్ చేయటం లేదా బ్రోకెన్ విండోస్ ఎక్కువ చూస్తున్నాడు. గ్రాఫిటీ ఎక్కువ చూస్తున్నాడు అన్నప్పుడు తెలియకుండా హీ విల్ బికమ్ ఇదనేది. సో, కోర్‌లో ఏంటంటే ఫిలాసఫీ అయినా ఏదైనా అప్లై అవ్వాలంటే ఒకటి ఖచ్చితంగా మీ మెంటల్ మేకప్ ఇదంతా అవసరం. కానీ మీరుండే ఎన్వైర్న్‌మెంట్ కూడా చాలా 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 క్రూషియల్. చాలా క్రూషియల్. విల్ ఎఫెక్ట్ యూ లాట్. మీరు ఎవరితో ఉంటున్నారు? ఎక్కడ ఉంటున్నారు? ఏ ప్లేస్‌లో ఉంటున్నారు? అనేది ఇట్ విల్ ఎఫెక్ట్ ఎ లాట్. యాక్చువల్లీ 3 కైండ్స్ ఆఫ్ వయలెన్స్ ఉంటాయన్న. ఒకటి సైకలాజికల్ ట్రిగ్గర్ ఉంటది. రెండోది సోషల్ ట్రిగ్గర్. మూడోది పొలిటికల్ ట్రిగ్గర్. ఓకే. ఎక్సెప్ట్ వెంజెన్స్ అనే ఒక్క పాయింట్ తప్ప మిగతా ఏ క్రైమ్ అయినా సరే ఈజ్ ఐదర్ పొలిటికల్లీ మోటివేటెడ్ ఆర్ సోషల్లీ మోటివేటెడ్. ఏ క్రైమ్ అయినా. సో, ఇప్పుడు మీరు అంటే ఇట్స్ ఎ వెరీ అన్‌ఫార్చునేట్ థింగ్ గానీ మీరు గ్యాంగ్ రేప్స్‌ని చూస్తే అందులో ఒక్కడు ప్రొవోక్ చేస్తాడు. ఓకే. గ్యాంగ్ రేప్‌లో ఎవడైతే ఉంటాడో వాడొక్కడు ప్రొవోక్ చేస్తాడు. అక్కడి నుంచి స్ప్లిట్ అయిపోదా అంటే ఆ యానిమల్ అనేది బయటకొచ్చేసి అందరిలో కరెక్ట్. అవును. అందుకే ఎవరితో ఉంటున్నాం అనేది చాలా అనేది ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు తెలియకుండా గిల్టీ బై అసోసియేషన్ అంటారు కదా! అవును. ఆ క్రైమ్‌తో అక్కడ నువ్వు ఉన్నా చెయ్యకపోయినా బికాజ్ యూ ఆర్ అవును. అసోసియేటెడ్ విత్ దట్ హి ఈస్ యువర్ ఫ్రెండ్ కాబట్టి యూ విల్ బి టేకెన్ ఇంటు కస్టడీ. యాహ్! యాహ్! సో, ప్లేసు వేర్ యూ ఆర్ లివింగ్, పర్సన్ విత్ ఎవరితో ఉంటున్నావు అండ్ నీ ఆలోచనలేంటి. దీస్ ఆల్ థింగ్ కంట్రిబ్యూట్స్ టు ఎ పర్సన్స్ ఫిలాసఫీ. కానీ నాన్ వయలెన్స్ టుడేస్ డే డూ యూ థింక్ ఇట్ విల్ వర్క్ అన్న? వర్క్ అవుతుందని నేను నమ్ముతానండి. ఓకే. అంటే నేను మిలిటరీ వాళ్ళతో కొంచెం ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం వల్ల నాకు అదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ ఎక్కువ తెలుస్తది. ఓకే. సో, బేసిక్‌గా బార్బరిక్ మైండ్ సెట్స్ ఉంటాయన్న. ఇవేంటంటే సొసైటీలో స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. అక్కడక్కడ స్ప్రెడ్ అయ్యి ఉంటాయి. సో, ఇప్పుడు బేసికల్లీ మనం ప్రశాంతంగా ఉన్నా సరే, ఈ సైకలాజికల్ ట్రిగ్గర్స్ ఉంటాయి గదా! ఇప్పుడు బేసిక్‌గా మనం క్రైమ్ గురించి తెలుసుకుంటాం. ఔట్ ఆఫ్ 10 పీపుల్‌లో 9 పీపుల్ చేయాలనుకోరసలది. తెలుసుకొని అది ఇదేంది దరిద్రం అనుకుంటారు. ఆ ఒక్కడు మాత్రం ట్రిగ్గర్ అయితాడు. ఇది చెయ్యొచ్చు అనేది. సో, ఈ బార్బరిక్ మైండ్స్ అనేవి
చుట్టూ ఉంటాయి అనమాట. మనకు తెలీదు వాళ్ళు ఎవరనేది. ఇట్స్ ఇంపాసిబుల్ టు టేక్ దర్ మాస్క్ ఆఫ్. సో నాన్ వైలెన్స్ అసలు వర్కౌట్ అవ్వదు అనేది ఒక స్ట్రాంగ్ కాన్సెప్ట్ అనమాట ఫ్రమ్ మిలిటరీ అండ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎన్వైర్న్మెంట్ ప్లేస్ లాట్ అని నేను నమ్ముతాను. ఇప్పుడు Environment కూడా. ఇప్పుడు స్టాన్ఫోర్డ్ ప్రిజన్ ఎక్స్పెరిమెంట్ అని ఒకటి జరిగింది తెలుసు. 1970. తెలుసు. సో అందులో ఏం జరిగింది, ఇప్పుడు నార్మల్ పీపుల్ వాళ్ళు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఏం చేశారంటే వాడికి ఒక ప్రిజన్ లాగా ఒకటి క్రియేట్ చేసి నువ్వు ఇందులో నీకు రోల్ ఇస్తున్నావు, యూ కెన్ హార్మ్ ద ఈ ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళని చేయొచ్చు అంటే వాళ్ళు నార్మల్ హ్యూమన్ బీయింగ్సే వచ్చిన వాళ్ళు. కానీ నువ్వు ఇలాంటి శిక్ష ఆడికి వేయొచ్చు అన్నప్పుడు స్లోగా వాళ్ళు సాడిస్ట్ బయటకు వచ్చి వాళ్ళు అన్నదానికన్నా ఎక్కువ చేసేస్తున్నారు, విపరీతంగా ఇది చేస్తున్నారు. సడన్గా అది యాక్చువల్గా అది 14 days ఎంతో అనుకుంటే 4th day 5th day ఆపేశారు అది. ఎందుకంటే మనిషి లోపల ఒక యానిమల్ ఉంటాడు, ఆ ఎన్వైర్న్మెంట్ ఇచ్చి వాడికి ఒక అథారిటీ ఇస్తే వాడు బయటకు వస్తాడు. ఆ ఎన్వైర్న్మెంట్ మ్యాటర్స్ ఎ లాట్. దట్స్ అ డిఫరెంట్ వే టు ఎండ్ ది పాడ్కాస్ట్. నేను ఇట్లా ఎండ్ అవుతుంది అనుకోలే. వైలెన్స్. యా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఐ ఎంజాయ్డ్ యాక్చువల్లీ. ఫిలాసఫీ అంటే నాకు చాలా ఇష్టం. టాక్ మోర్ మోర్ ఇండియన్ ఫిలాసఫీ philosophy, మాట్లాడొచ్చు. authors. మేబీ ఓషో గురించి, మేబీ అవును. జిడ్డు కృష్ణమూర్తి గురించి. దే ఆర్ వెరీ డీప్. ఐ లవ్ దెమ్ అ లాట్ యాక్చువల్లీ. ఆదిశంకరాచార్య అవ్వచ్చు. ఐ లవ్ ఓషో. Yeah. అసలు పిచ్చి ఇష్టం ఓషో అంటే నాకు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా.